నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. మరి అదేవిధంగా కాకుండా ఇక్కడ మల్కాజ్గిరిలోని మనం ఏదైతే బోడుప్పల్ దగ్గర ఉన్నామో మరి చూస్తున్నాము. పురపాలక సంఘం బోడుప్పల్ మరి ఓపెన్ జిమ్ అని ఇక్కడ ఉంది. ఏదైతే వీళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపించినారో మరి అక్కడ లోపట్లయితే వెళ్ళడానికి వెళ్దాం. మరి ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ఇక్కడ డంక మల్కాజ్గిరిలో అంటే ఏ నాయకుడు కోన్ బనేగా కరోడపతి అన్నట్టు మరి ఇక్కడ చూద్దాం. ప్రజలైతే చాలామంది ఉన్నారు. లోపల వెళ్ళడానికి మనం ట్రై చేద్దాం. ఒకసారి వెళ్తున్నాం లోపల మనం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. పేరేంటి సార్? ఓకే ఓకే సార్. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. సార్ పేరేంటి? రూపాదానమా? చెప్పండి సార్. మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ఇక్కడ డంక బోధిస్తున్నాడు? ప్రస్తుతం అయితే తెలంగాణలో కేసీఆర్ చేసిన మోసానికి ప్రజలు కనువిప్పు కలిగి కాంగ్రెస్కు పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ మరి ప్రస్తుత కాలం వాళ్ళు ఇచ్చిన హామీలు అవి ఎంతవరకు నిలబెట్టుకున్నది వేచి చూడాలి. ఎందుకంటే 100 రోజులు అయింది, 4 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేయలేము. కానీ వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాము. చేయకుంటే మాత్రం పబ్లిక్ ఏంటంటే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సును కోరి ఎవరైతే ప్రజలకు మేలు చేసి వాళ్ళ ఏదైతే ప్రకటించిన పథకాలు అమలు పరుస్తారో వారు కొనసాగిస్తారు. లేకుంటే మాత్రం ప్రజలు మళ్ళీ వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ జనాలు మీకు స్వాగతిస్తున్నారని చెప్తున్నారు సార్. ఇక్కడ ప్రజలు కొందరు ఏమంటున్నారు, బస్సులు ఫ్రీ ఇచ్చి మాకు కొంచెం ఆందోళన అవుతున్నది ఇక్కడ చాలా మంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బస్సులు ఫ్రీ ఇచ్చినంత మాత్రం ఆందోళన ఏం కాదు. కాకపోతే ఇంకొంచెం పెంచవచ్చు. బస్సులు పెంచాలి, సర్వీసెస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు ఏంటంటే ఆడవాళ్ళు పాపం వాళ్ళ చుట్టాలను అమ్మనో నాన్నో చూడడానికి భర్తలు కూలీ చేసుకొని పని చేసుకొని వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు రాగలుగుతున్నారు. దాన్ని మనం తప్పుపడడానికి లేదు. కాకపోతే దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా సర్వీసు పెంచాలి, బస్ సర్వీసెస్. దాంట్లో తప్పేం లేదండి. దాని పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే నాయకుడిని చూసి ఓటేస్తారా? నాయకులు అంటే కొన్నిసార్లు నాయకుని బట్టి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే గత 10 సంవత్సరాలు అన్యాయానికి గురైనాం కాబట్టి దాన్ని మార్చడం కొరకే ప్రత్యామ్నాయం ఏందని చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా అనిపించింది. అంతేగాని వ్యక్తులు అక్కడ ఏముండదు గవర్నమెంట్. ఎందుకంటే గత 50 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు పర్లే కొంతవరకు అది ఎంతవరకు న్యాయం జరిగింది 100% ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. కానీ కంపేర్ టు ది లాస్ట్ 10 years దట్ వాజ్ అ బెటర్ చాయిస్. అది కేసీఆర్ని ఎందుకు ఇంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సార్? కేసీఆర్ చేసిన పథకాలన్నీ మోసమే కదా సార్. ఏ ఒక్కటైనా ఇప్పుడు ప్రతిరోజు టీవీలలో వస్తున్నాయి. ఏ ప్రాజెక్టులను చూసుకోండి, ప్రతి దాంట్లో మోసమే అని మనుషులు చెప్పేది కాదు, ఒక పార్టీ చెప్పేది కాదు, ఒక వ్యక్తిగతంగా ఎవరు చెప్పేది కాదు. దేశంలో ఉన్న మంచి వాళ్ళు అథారిటీస్ కలిగిన వాళ్ళే ఇస్తున్నారు. దాన్ని మనం కాదని లేదు కదా. ఒక వ్యక్తి చెప్తే తప్పు కావచ్చు అనుకోవచ్చు. అది అందువల్ల ప్రణాళిక ప్రకారంగా ఇవి తప్పు అని విశ్లేషకులు చెప్పిన దాన్ని బట్టే నమ్మాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి. పేరేంటి సార్? రామ్మోహన్ రావు అండి. చెప్పండి సార్. మొత్తం దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి అయితే కొనసాగుతుంది. మరి ఏ పార్టీ గెలవబోతుంది? ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి సునీత పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మణ్ రెడ్డి కావచ్చు. అంటే ఏ క్యాండిడేట్ ఇక్కడ ఉంటే మల్కాజ్గిరికి అభివృద్ధి చెందుతుంది మీరు అనుకుంటున్నారు? ఏ నాయకుడు చేసినా కానీ ఇప్పుడు సొంత మేలుగా వాళ్ళు గెలవడానికి ఒక ఎజెండా పెట్టుకుని వస్తలేరండి. అయితే ఇప్పుడు నాయకులు ఎలా తయారయ్యారంటే ప్రభుత్వం బట్టి వాళ్ళు మొగ్గు చూపుతారు. ఈ ప్రభుత్వం నడుస్తుందా 5 ఏళ్ళు, మనం అందులోకి పోతే మనకి ఏమైనా జరుగుతుందా, నేను పెట్టిన పెట్టుబడి నాకు రివర్స్ వస్తుందా, నాకు 4 ఇంతులు సంపాదించుకుంటాననే ఎజెండాతో ముందుకెళ్తారు. జనము అనే నినాదం ఎప్పుడో పోయింది. ఇప్పుడు సొంత లాభము కొంచెం తక్కువ చూసుకొని పరుల గురించి చూసేది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు ఎలా మారిపోయినాయి అంటే నువ్వు చేసిన స్కాము చారణ అయితే నా స్కామ్ ఆటానా, నాదా తర్వాత రూపాయి అనే విధంగా ఈ ప్రజలలో జనానికి నీకు నేను ఏమిస్తున్నా, ఓటుకి ఇస్తున్నా కదా నీకు, మీ ఇంటికి చేరిందా లేకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చిందా, ఈ పథకాలు చేరినాయి అని చెప్పేసి పథకాలు వాళ్ళ ఇంట్లోకి ఇస్తుండా.
మన ట్యాక్స్ రూపకంగా మన చెమట ఓర్చిన డబ్బు తీసుకొచ్చి మనకు ఆ విధంగా 2000 1000 ఇస్తారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రజలకు అంటే ప్రజలు ఎందుకు ఉచిత పథకాలు అలవాటు అయిపోతున్నారు సార్? ఇప్పుడు ఎవరైనా కానీ వెనుకటికి ఒక కోమటి ఇంటికి పోయి మనం సామాన్ తెచ్చుకోవాలి అని అంటే వారి ఇంటికి వచ్చిన తర్వాత కొడుక్కో లేకపోతే బిడ్డకో ఇంత బెల్లం పెడితేనే ఆ దుకాణం కాడికి పోదాం పాప డాడీ మమ్మీ అనే కాలం ఉండే మనకు. ఇవాళ బెల్లం పెట్టినట్టు ఇలా డబ్బుల రూపకంగా మన జనం తిరుగుతారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాకేమి ఇస్తావు నీకేమి ఇవ్వాలి అనే కాడికి ఒక ప్రభుత్వాలు జరిగిపోయినాయి. దీనికి పటిష్టమైన ప్రణాళికాబద్ధంగా దీంట్లోకించి దాంట్లోకించి దీంట్లకు మనం కోతులమా అండి ఇట్లా మారడం? కోతి అంటే దాని నిజమైన లక్షణం దానికి ఉన్నాయి. కోతి జంతువు అనేది వాళ్ళు అవి చేసుకునే ఫస్ట్ ఎలా పుట్టిందో చివరి వరకు దాని బుద్ధి అలాగే ఉంటుంది. మన బుద్ధి మన మనుషుల జ్ఞానం ఉంది, మన సంస్కారం ఉంది, ఒక విఘ్నత ఉంది, ఒక చదువు ఉంది, చెప్పే విధానం ఉంది. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? మనం ఇవాళ మనకు 130 కోట్ల జనాభా ఒక తప్పుదారి పడితే ఒక సెల్ ఫోన్ అనేది ఒకటి వచ్చింది మనకి. అది అడ్వాంటేజ్గా మారింది, డిసడ్వాంటేజ్గా మారింది. సో ఈ పబ్లిక్ అంతా ఇలా అట్రాక్ట్ అవుతారు జనానికి. ఏదైనా ఫ్రీ అంటే అటాచ్మెంట్ అవుతారు. ఎవడో నీకు 10,000 రూపాయలు నీకు ఇప్పుడు వస్తున్నాయి, ఇమీడియట్గా వస్తున్నాయి, నాకు 1000 రూపాయలు కొట్టంటే ఉన్న 1000 రూపాయలు కాలయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మన జనం మొత్తం ఉచిత పథకాలకు అలవాటైంది. పెట్టాలండి, అది ఖచ్చితంగా అసెన్షియల్. ఇప్పుడు అమ్మాయిలకు, ఇప్పుడు మన ఆడపడుచులకు ఒక బస్సు పెట్టిర్రు. అది జరగడం మంచిది. అది కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా మెసులుబాటు ఇచ్చి మంచిగా వాళ్ళకు ఫెసిలిటీ ఇచ్చి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి, పిల్లలకైనా ఎవరికైనా మంచి మెరిట్ బట్టి కులాలు మతాలు ఇవన్నీ కాదండి. కులాలు ఇవన్నీ మనం పుట్టించుకున్నాయి. ఏ ప్రభుత్వమైనా ఎవడు ఏం చేయడండి, మన కష్టం చేసే బతకాల్సిందే, వాని స్థాయిలో వాడు బతకాల్సిందే. ప్రతి ఒక్కడు అలా ఆలోచన చేస్తే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమెరికా అండి, మన జనాభాలో అమెరికా పాపులేషన్ ఎంత? ఎప్పుడైనా కానీ మైండ్ గల్లోడు, మైండ్ లేనోడు, చదువుకోలేని విధంగా నడిచి ఎప్పుడైనా కానీ చదువుకొని వాడిని ఇల్లిటరేషన్ వాళ్ళని ఎప్పుడు అనగదొక్కుతారు. ఇప్పుడు అక్కడికి పోవాలంటే ఎంతమందిని దొక్కి ఎన్ని బ్యాంకుల లోన్ తీసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిరండి. ఈ ప్రజానాయకులు, ఈ ఇప్పుడు ఎక్కడ స్కామ్లు డబ్బులు ఎందుకు సరిపోవండి? డబ్బులు మన తెలంగాణ అప్పుల పాలైపోయింది, అప్పులు ఎక్కువ అయిపోయినాయి అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు అప్పు చేసి అభివృద్ధి చేస్తారండి. ఒక జీవితకాలంలో ఒక ఎంప్లాయీ ఒక ఇల్లు కట్టాలంటే దిగేటప్పుడే కడతాడు ఆయన ఇల్లుగా. లాస్ట్కి రూపాయి జమ చేసి పక్కనే వచ్చి బ్యాంక్ ఆయనకి లోన్ ఇస్తాం సార్, కట్టుకోండి సార్, దానిలోకి కొన్ని కట్టుకోండి అనగానే కట్టుకుంటున్నా లేదా అంటే ఇక్కడ కోరిక నెరవేరుతుంది. సో వాడు అందులో ఉండగలుగుతుంది, నా సొంత ఇల్లు అనే ఒక ధీమా. ప్రతి ఒక్కడు కానీ దీనికి ఒక అటాచ్మెంట్ అయిపోయాడు. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. బతకనాక మంచిగానే ఉంది, కానీ మనం మోసం చేసుకోవద్దు. మన జనం ఎన్ని కోట్లు దాచిపెట్టుకుంటారండి? కోట్లు దాచిపెట్టుకున్నాడు వాడు కోట్లు తింటుండా జైళ్ళల్లో పోయి. మరి ఇంకో విషయం సార్, మీరు అన్నట్టు ఏంటంటే జంపింగ్ జలం అన్నట్టు ఈ పార్టీలు రాజకీయ నాయకులు గంటకో పార్టీ మారుస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు ఇటు ఆగం, ప్రజలు కూడా ఆగం. దీనిపై మీ అభిప్రాయం? అంటే ప్రజలకు వాళ్ళు అంటే ప్రజలకు సేవ చేస్తారా, లేకపోతే పార్టీకి వాళ్ళు సేవ చేయగలుగుతారా? అట్లాంటి వాళ్ళు ఇప్పుడు సేవ అని చెప్పేసి అంటే ఒకటేనండి. ఇవాళ మనకు మోడీ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు చేసిన పథకాలు, చేయని పథకాలు కొన్ని మాకు తెలిసినవి కూడా కావు. ఇప్పటి వరకు సామాన్యునికి వాళ్ళు చేసిన పథకాలు కూడా మనకు తెలియట్లేదు. మనకు తెలియకుండా పరోక్షంగా ఎన్నో చేస్తారు, కానీ చేసినోడు ఎవరు చెప్పుకోడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బులు కొట్టడము, ఈ జనానికి ఈ మేనిఫెస్టో చూపించడము, తిమ్మిని బమ్మి చేసి ఆగమాగం చేసి మీరు ఆగమాగం కాకుర్రి, ఆడో తేలిండా అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ డైలాగులు అన్నీ వింటున్నాయి. కానీ జనము ఎప్పుడు మోసపోదు. ఇంకా రాబోయే కాలాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో మంచోనికే ఓటేస్తారని చెప్పేసి మంచోరు ఎవరు ఇక్కడ మంచోళ్ళు అని ఎవరు చెప్తారండి? మీకు పేరు చెప్తారా మీరు మంచోడు అని? మీరు మంచిగా నవ్వుతుర్రు, మీ కడుపులో ఏముందో మనకేం తెలుస్తుంది? సో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనకేం కావాలి, మనం ఏం చేయాలి, నేను పొద్దున నీకేముంది, ఏం పని చేసుకుని బతకండి, మంచోనికి చూసి కొంచెం కాకపోతే కొంచెం చూసి ఇప్పుడు మన భారతదేశంలో నడుస్తుంది. గాడికి పోయి మంచి పేరు తెచ్చిండు, ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా వ్యవహరిస్తుండు అన్న వాళ్ళకి కొంచెం ఆలోచన చేసి మీరు ఓటేసుకోండి. నేను వీరని పేరు చెప్తలేనండి. నమస్కారం, ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అదే కాకుండా సార్ కూడా నమస్తేనండి. సార్ పేరేంటి? శ్రీశైలం మల్లన్న కుర్మా. శ్రీశైలం అన్న, చెప్పండి అన్న. మొత్తం దేశం మొత్తం ఎప్పుడు కనబడని ముఖాలు ఇంటింటికి వచ్చి అమ్మా అయ్యా అని బిచ్చం అనుకునే పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకులు వివరిస్తున్నారు. ఎందుకోసం మనం చూస్తున్నాం, ముడ్డీలు కడగడం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు సార్. ఒక్క నెల మాత్రమే. వీళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇంత వాళ్ళు ఎప్పుడు కనబడని
ఇప్పుడు ఎందుకు అనిపిస్తున్నారు? ఇది ఒక రాజకీయ వ్యభిచారం నడుస్తుంది. ఇలా ఆస్తులు సంపాదించుకోవడం, సమాజానికి సేవ చేయడం కోసం కాదు. ఆస్తులు 100 కోట్లు పెట్టాలి, 500 కోట్లు 1000 కోట్లు సంపాదించాలి, ఈ సమాజాన్ని లూటీ మాఫీ చేయాలి, భావితరాల భవిష్యత్తు నాశనం చేయాలని చెప్పి ఎవరైనా సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఎవరికి లేకుండా పోయింది. ప్రజలకు కావాల్సింది నీళ్లు, నిధులు, విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించాలి. ఉచితాల పేర్లతోటి ప్రజలను మోసం చేస్తూ ప్రజల సొమ్ముతో పందికొక్కుల మేసుకుంటూ ఇవాళ ప్రజల సొమ్ముతోటి రాజభోగాలు అనుభవిస్తూ ఫామ్ హౌస్లలో వండుకుంటూ ఏసీ రూమ్లలో వండుకుంటూ ప్రజలను బిచ్చగల చేస్తూ ప్రతి నిత్యం ప్రజలని ఉచితాల పేర్లతోటి అమలుగాని హామీలతోటి ఆలోచన విధానం లేకుండా పాలన సాగిస్తూ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కనువిప్పు కావాలి. ఇవాళ ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ప్రజలను ఏం చేయాలి, వాళ్ళు బిచ్చగాలని కాకుండా ఈరోజు ఒక 30-20 సంవత్సరాల నుంచి కరువు పని పెడుతున్నారు. వాళ్ళకి రోజుకు 100-150 రూపాయలు రోజు వేతనం ఇచ్చుకుంటూ ఉపాధి హామీ, దాంతో ఎంప్లాయ్మెంట్ పెట్టు, ఇండస్ట్రీ పెట్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టు, ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రీ పెట్టు, 2 ఇండస్ట్రీలు పెడితే ఒక 2-3 వేల మందికి ఉపాధి జరుగుతుంది. శాశ్వతమైన పరిష్కారాలు దొరుకుతాయి. ఈరోజు వాళ్ళ పిల్లలను చదివించుకోగలుగుతారు, వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరు డెవలప్ అవుతుంది. 1000 మంది డెవలప్మెంట్ అయితే వాళ్ళ ద్వారా 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా డెవలప్ అవుతారు. ఈ ఆలోచన లేకుండా సోమరిపోతులుగా ఇవాళ 100 కోట్లు ఖర్చు పెడుతూ రాజకీయం అంటేనే మీ దృష్టిలో ఏంటంటే రాజకీయం అంటే సంపాదన అంటారా? సంపాదన, వ్యభిచారం, దోపిడీ, ఈ విధంగా నడుస్తుంది వ్యవస్థ. ప్రజలకు సేవ చేయాలని లేదు. ప్రజలు కూడా మార్పు రావాలి. మళ్ళీ మార్పు వస్తుంది. 2024లో 25 నుంచో ఒక వ్యక్తి పుట్టుకొస్తాడు. అప్పుడు మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పు ద్వారా మళ్ళీ కూడా ప్రజలు కూడా వారు స్వాగతిస్తారు. మంచిని ఎవరైనా నమ్ముతారు. చెడు ఎన్ని రోజులు పనిచేయదు, మోసాలు ఎన్ని రోజులు పనిచేయదు. కాబట్టి న్యాయమైన విద్య, నీళ్లు ప్రజలకు అవసరాలు ఏంది, నీళ్లు కావాలి, నిధులు ఏర్పాటు చేయాలి, విద్య, వైద్యం, ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ నా కొడుకులు, లుచ్చనా కొడుకులు సమాజాన్ని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ నిరంతరం మోసం చేస్తున్నారు. ఇలా లక్షల కోట్ల అప్పులు తెచ్చి. మీ దృష్టిలో ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయంలో వచ్చేది సంపాదించడానికి కోసం, సంపాదించడానికే, సేవ చేయడానికి కాదు. ప్రతి ఒక్కడు అదేవిధంగా ఇవాళ బట్టలు ఇచ్చినట్టు ఈరోజు ఈ అంగి ఇక్కడ వేసుకున్నట్టు ఇంకోటి ఈ పట్ల పోతుండు. ఎవడు అవకాశవాద రాజకీయాలు అయిపోయినాయి. అవకాశాల కోసం పాకులాడుతున్నారు. అరే వీడిస్తాడో వాడు, నీ దగ్గర శక్తి లేదా? అరే దమ్ముంటే నువ్వు ప్రజలను నిర్పించుకుంటే నిన్నే ఇండిపెండెంట్గా ఏకగ్రంగా అనుకుంటారు. లేకుంటే వన్ సైడ్ గెలిపిస్తారు. ఆలోచన లేకుండా వీని కోసం ఒకరి మోచేతి నీళ్ళ కోసం వీనికి డప్పు కొట్టడం, వానికి డప్పు కొట్టడం, అవకాశాల కోసం పాకులాడుతున్నారు. ఓకే సార్, మల్కాజ్గిరిగా ఫైనల్గా మీరు ఎంపీగా ఎవరు చూస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడున్నటువంటి దేశ క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీ ఉంటేనే కొంచెం, ఎందుకంటే శత్రు దేశాలు మన మీద కాచుకొని చూస్తున్నాయి. ఈ దేశాన్ని ఎప్పుడు సర్వనాశనం చేయాలి, ఎప్పుడు దోపిడీ చేయాలి. ఇలా మనం అదే కాముకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ కూడా మన మీద ఫైట్ చేసి ఆక్రమించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీజేపీకి కానీ ప్రధానమంత్రి మోడీకి కానీ నేను చెప్తున్నా, విద్య మీద, వైద్యం మీద, ఎంప్లాయ్మెంట్ మీద, నీళ్ళ మీద వదిలిపెట్టి ఉపాధి హామీలు కాకుండా శాశ్వతమైన పరిష్కారాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను దాని మీద నెక్స్ట్ ఫైట్ చేసేది కూడా నేను ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఈ ఎంపీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను నిరంతరం ఫైట్ చేయడానికి కూడా నేను ముందుకు వస్తున్నా. నేను అది ఏ విధంగా చేయాలని కూడా నేను ఆ కార్యక్రమాలతో ముందుకు పోతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మీలాంటి వాళ్ళు కావాలి సార్. ఎందుకోసం అంటే ప్రజల్లో చైతన్యం రావాలంటే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి. మళ్ళీ అదేవిధంగా కాకుండా ప్రజల్లో కూడా మార్పు రావాలి. వీళ్ళు డబ్బుకు, మందుకు బానిస ఎక్కువ అయిపోతున్నారు సార్. బిచ్చగలను తయారు చేస్తున్నారు. రోజు రోజుకు వాళ్ళకు ఆశ చూపించి మందుకు, బిర్యానీకి, వ్యసనాలకు అలవాటు చేస్తున్నారు. సోమరిపోతులు తయారు చేస్తున్నారు. ఎవరు పనికి వాళ్ళకు పని చేయలేని స్థితికి తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నాయకులు దేశ విదేశాలు పోతున్నారు, మరి ఏం చేస్తున్నారు? అక్కడ థాయ్ మసాలాలు చేసుకోవడానికి పోతుర్రా, లేకుంటే చేతుల్లోనే ఏమైనా చేయడానికి పోతుర్రా? అక్కడ ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది? ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఉంది? ఇంకా లేబర్గా ఉన్నారు. ఇంకా కనీసం కూడికి కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నారు. రోజు అడుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకు. మరి వాళ్ళని ఎందుకు చేయలేకపోతున్నారు? ఉపాధి ఎందుకు కల్పించలేకపోతున్నారు? శాశ్వతమైన పరిష్కారం కావాలి. తాత్కాలికమైన చూసుకుంటున్నారు. ఈరోజు ఈ స్కీమ్ ఇచ్చామా, ఓట్లు వేయించుకున్నామా, గెలిచామా అని చూస్తున్నారు తప్ప వాని భవిష్యత్తు ఏంది, భావితరాల భవిష్యత్తు ఏంది, ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఏంది అనే ఆలోచన లేదు. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. ఇది దేశద్రోహులు. వీళ్ళంతా దేశానికి ద్రోహులు. ఈ దేశ ద్రోహులను తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అది కొద్ది రోజుల్లో వస్తుందని కూడా నేను సందర్భంగా తెలుస్తున్నాయి. మీ ద్వారా ఖచ్చితంగా తొరగట్టాలంటే ఎవరు రావాలి ఫైనల్గా?
పైన ఇప్పుడు అయితే ఇప్పుడు పరిస్థితుల ప్రకారం మోడీకే అవకాశం, మోడీ రావస్తేనే కొంచెం బాగుంటుంది. ఆయన కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేదో మేము చేస్తున్నాము ఈ ఉచితాలు ఎవరికి ఇవ్వకూడదు, వానికి పని కల్పించు. 6 గంటలు కనిపిస్తావా, 8 గంటలు కనిపిస్తావా, మీ కనీస వేతనం 500 ప్రతి నెల వచ్చే విధంగా ఉన్నారు. పర్మనెంట్గా ఉండాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉందో ప్రతి కుటుంబానికి ఒక ఎంప్లాయీ ఇవ్వచ్చు. ఇవన్నీ వృధా ఖర్చులు, వేల కోట్లు, లక్షల కోట్లు పథకాలు, భూములు అమ్ముతున్నారు, ఆస్తులు అమ్ముతున్నారు, ఆస్తులు పెడుతున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. సార్ నమస్తే. ఏంటి సార్ చెప్పండి. పేరండి సార్? ఏ పార్టీ వస్తే కూడా వేస్ట్. ఎవరికి ఏం చూడరు. వాళ్ళు బ్లాక్ మనీ దాచుకుంటారు, అది అమ్ముతారు, ఇది అంటారు, అన్నీ తీసుకుంటారు, పక్కకు పెడతారు. కోడళ్ళు కొడుకులు బిడ్డలకి ఇస్తారు. కానీ ఏ రాజకీయాలు బేకార్. ఎవరికన్నా ఇండిపెండెంట్ వాళ్ళకి వేయాలి ఓట్లు, కానీ రాజకీయం వాళ్ళకి వేయద్దు. వీడు తిట్టు వాడు తిట్టు, అందరికీ పిల్లలు టీవీ చూడకుండా అయిపోయిండ్రు. ఇప్పుడు వాడు తిడుతుండు, వీడు తిడుతుండు. ఎందుకు తిడుతుండు? దొరుకుతలేదా పైసలు దొరుకుతలేదా? కట్టలు పట్టుకుంటుండు కదా. ఇప్పుడు ఎందుకు ఇది? ఎవరికన్నా గరీబ్ వాళ్ళకి పంచండి, ఎందుకు పట్టుడు పడుతుండ్రు? ఇదేం లేదు, మనమే తినాలి, మనమే మంచిగా ఉండాలి. ఎరుకుందా? ఏం లేదు. ఎవరికి వేస్తే దొండు. ఇది గవర్నమెంట్ ఏదన్నా రాని వేస్టే. నమస్తే అండి. పేరేంటి సార్? నా పేరు చారి గారు అండి. చారి గారు సార్, చెప్పండి. దేశం మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది. ముగ్గురు సార్, ఎవరి హడావుడి వాళ్ళకు ఉంది. యాక్చువల్గా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఇప్పుడు స్టేటే తీసుకుందాం, సెంట్రల్ అయినా తీసుకుందాం, ట్యాక్స్ల రూపంగా బోలె డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు సరిపోకుండా బ్యాంకులకి వెళ్ళి అప్పులు తెచ్చి ఎవరికి వాళ్ళు 10 ఖర్చు పెట్టడము, 1 లక్ష రూపాయలు సంపాదించడం, ఆ ఉద్దేశంతో వస్తున్నారు తప్ప ప్రజాసేవ చేయాలని ఎవరికీ లేదు. ఇప్పుడు ఇంకోటి అండి, అప్పులు చేయడం ఎందుకు? ఉన్న బడ్జెట్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో ఎంత జీతం వస్తుంది, ఆ జీతాన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుందా లేదా? ఒక ఫ్యామిలీలో ఉంటుంది. అదేవిధంగా స్టేట్ వైడ్ అయినా సెంట్రల్ వైడ్ అయినా మన ఆదాయం ఎంత, ఇన్కమ్ ఎంత వస్తుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశం ఎవరికీ లేదు. అప్పులు తేవటము, వాళ్ళు సంపాదించుకోవడము, ఏదో ప్రజలకు ఏదో చేసినట్టుగా చేయడం, చూపించడం తప్ప అస్సలు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. అది ఓకే సార్. ఇక్కడ మల్కాజ్గిరి ఒకటి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఉపాధి అనేది కలిపేయాలి. ప్రతి ఎంప్లాయ్మెంట్ అవసరము. అంతేగాని ఉచితాలు ఇవ్వటము, అప్పులు తెచ్చి దేనికండి ఉచితాలు ఇవ్వటము, వాళ్ళని ఆకర్షించడము, ఓట్లు వేసుకొని గెలవటం తప్ప ఇంకా సరైన ఈ రాజకీయం లేదండి. మొత్తం చెత్త రాజకీయం తయారైపోయింది. అంతే, ఇంకేం లేదు. వాళ్ళ ఉద్దేశం మొత్తం ఎంత చెత్త రాజకీయం అనుకున్నా సార్, ఎవరికైనా ఓటు వేయాల్సిందే. మీరు చివరిగా వేయాల్సిందే, కానీ ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు వీరు కాకుండా వాళ్ళు కాకుండా వీళ్ళు ఓటు వేయకుంటే మనం లేనట్టే లెక్క. ఇప్పుడు ఓటు కంపల్సరీ వేయాలి కాబట్టి ఎవరికో వేస్తున్నాం, అయిపోతుంది అది. కానీ ఈ ఉచితాలు అనేది చాలా, నన్ను అడిగితే మంచిది కాదండి. ఇప్పుడు ఏదైనా ఉపాధి కల్పించి ఎప్పటికీ ఇప్పుడు గెటాన్ ఎవరైనా చదువుకోరు, ఉచిత విద్య, ఉచిత వైద్యము, తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు ప్రతి మనిషికి అవసరమైన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఏముంది? పెట్రోలు డీజిల్ ఉంది. డీజిల్ అంటే మనకు నిత్యావసర వస్తువులు అందాలన్నా డీజిల్ కావాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. వాటి మీద తగ్గియాలి. ఇప్పుడు డీజిల్, పెట్రోలు, ప్రతి ఒక్కడు లేబర్ ఉన్నాడు, వాడికి బండి ఉంటుంది, పనికి వెళ్ళాలంటే బండి మీద వెళ్ళాలి. ఇట్లాంటి వాటి మీద తగ్గియాలి. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఉన్నాయి, కూరగాయలు కానీ, ఉప్పులు, పప్పులు, వాటి మీద తగ్గియాలి. కానీ ఇవన్నీ ఉచితాలు ఇవ్వడం ఎందుకంటే డబ్బులు ఇస్తే ఏముంటాయండి? డబ్బులు ఇస్తే భార్య పోయి లేబర్ పని చేస్తుంది, భర్త వచ్చిన డబ్బులతో తాగి వస్తాడు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది చెప్పండి? ఉచితాలు లేకుండా ఉచిత విద్య, వైద్యము, ఉపాధి కల్పించాలి. ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ అయినా ఇలాంటివి తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఆ కుటుంబానికి ఒక ఉపాధి అనేది దొరుకుతుంది. దాంతో వాళ్ళ పిల్లలు డెవలప్ అవ్వడం, చదువుకోవడం, డెవలప్ అవ్వడం, ఆటోమేటిక్గా ఏదైనా ఉద్యోగాలు చేసుకోవడం అట్లా కలిపియాలి. కానీ ఈ ఉచితాలు ఫైనల్గా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు అనుకుంటున్నారు? ఇక అది చెప్పలేమండి. అది పబ్లిక్ ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు చెప్పింది అయితే రిజల్ట్ కాదు కదా. కాకపోతే ఎవరి అనుభవంతో ఉంటుంది కదా సార్, ఏదైనా చెప్పలేము. ఎవరు వస్తారనేది పైన ప్రధాని రాహుల్ గాంధీ లేకపోతే మన కేసీఆర్, మోడీయా? ప్రధాని అంటే ఇప్పుడు అంతా స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ చూస్తే అయితే బీజేపీ దిక్కు చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం దేశ రక్షణ అనేది ఇంపార్టెంట్.
ఎవరు ఏం చేస్తుండ్రు, ఇప్పుడు దేశ రక్షణ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు టోటల్గా చూస్తే ఏంటంటే గవర్నమెంట్ ఏదనేది కాదు, కానీ ఎవరు సెక్యూర్గా ఎవరు దేశాన్ని కాపాడగలుగుతారు, అట్లా దేనికైనా ప్రతి దానికి సరైన సమాధానం ఇవ్వటము, దేశ రక్షణను కాపాడటము, అది ఒకటి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ పేరండి? నా పేరు చెన్నారెడ్డి అండి. చెన్నారెడ్డి గారు. సార్ చెప్పండి, మొత్తం దేశం మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ఏ పార్టీ గెలబోతుంది? మల్కాజ్గిరికా బాద్షా కోన్? ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే కాంగ్రెస్ ఏదో టీఆర్ఎస్ కోపం మీద కాంగ్రెస్కి వేసిన ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ ఏదో చేస్తుంది అనుకున్నాం, కానీ రైతులకైతే మరీ అన్యాయం చేసింది కాంగ్రెస్. ఎందుకంటే ఆ రుణమాఫీయలే, రుణమాఫీ 100 రోజుల్లో పట్టిస్తాడు, రుణమాఫీయలే, దాంట్లోకి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టినాం. మళ్ళీ రైతు బంధు అన్నాడు, రైతు బంధు 10 ఎకరాల వరకు అన్నారు, 10 ఎకరాలు లేవు, 2 ఎకరాలు లేవు, 2 ఎకరాలకు వేసినట్టుంది. మాకైతే ఎవరికి ఒక పైసా రాలే. ఓకే, అది రాకుండా రైతు బంధు గురించి మేము దాని మీద ఏం ఆధారపడలేదు, కానీ ఈ చేసే పనులు ఇప్పుడు రైతులకు కావాల్సింది ఎక్విప్మెంట్స్. ఇంతకుముందు గవర్నమెంట్ అప్పుడు ఎక్విప్మెంట్స్ సబ్సిడీ కింద ఇచ్చినది, ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు, ఏది కొనాలన్నా అన్ని డబల్ రేట్లు అయినాయి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి. దాంట్లో రైతాంగం అయితే బాగా దెబ్బతింటుంది. రైతులకు మాత్రం ఏ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. కానీ కొన్ని మోడీవి వస్తున్నాయి, కానీ వీళ్ళ పేర్లు వేసుకుంటున్నారు. సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి, సెంట్రల్ ఫండ్స్ వస్తుంటే వీళ్ళే ఇక ఇప్పుడు స్టేట్ రాజకీయం వేరు, సెంట్రల్ రాజకీయం వేరు కదా, ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. వీళ్ళు కమిషన్ల కింద మొత్తం దుబ్బి ఏదో నామమాసంగా ఓట్లు వేస్తున్నారు అంతే. సెంట్రల్ ఫండ్స్ బాగానే వస్తున్నాయి, మనం కొంత రైతులకు కూడా అవగాహన లేక కొన్ని యూజ్ చేసుకుంటలేరు. అయితే రైతులకు అవగాహన రావాలంటే, మరి రైతులకు న్యాయం జరగాలంటే, ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులకు కూడా న్యాయం జరగాలంటే మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటున్నారు? పార్టీలు అన్ని స్వార్థపరుల పార్టీలు అయినాయండి. కాకపోతే మనము జ్ఞానంతో పనిచేసుకొని మనం నిలదీయాలి గవర్నమెంట్ని. సరే, పార్టీలు స్వార్థపరంగా పనిచేయచ్చు, నాయకుడు అయితే ఉంటారు కదా సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి. ఆ పార్టీ నాయకుడే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అన్ని అబద్ధాలే, మొత్తం A to Z అబద్ధాలే మాట్లాడుతున్నాడు ఆయన. మా కాన్స్టిట్యున్సీ, ఆయన మళ్ళీ దూరం కూడా కాదు, కానీ మా కాన్స్టిట్యున్సీకి ఏం లేదు చేసింది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీ అంటే అప్పుడు అంత ఫామ్లో లేకుండే, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కి వేసినాం కేసీఆర్ కోపం మీద. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం. ఎందుకు వేస్తామంటే దేశం బాగుపడుతుంది. దేశం ఫస్ట్, మన దేశం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. దేశం బాగుపడాలి ఫస్ట్. దేశము మనం ఇప్పుడు మన ఎట్లుండే, తుపాకీ కొనాలంటే శత్రువు వచ్చిందంటే తుపాకీ పెడితే వీడు కూడా కాలేకపోతుండే. బీజేపీ గురించి చెప్పాలంటే కూడా సార్, మన 370 జీవో కూడా మనం జమ్మూ కాశ్మీర్లో చూసాము. ఏదైతే మనకు వాళ్ళకి ఎంత దారుణం అంటే అక్కడ అటాక్ చేస్తే కూడా ఎవరు అసలు గవర్నమెంట్ కూడా పట్టించుకున్నది కాదు. మరి అదే కాకుండా 370 జీవోని ఇప్పుడు రద్దు చేసి ఇప్పుడు ఏది చేసినా సరెండర్లో, సుప్రీంకోర్టు ఆర్డర్లో, హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు చూసుకుంటున్నారు. మర్డర్లు, బాంబ్ చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది అంటారా? మరి న్యాయం జరుగుతుంది, దేశానికి న్యాయం జరుగుతుంది బాగా. దేశం బాగా, మన దేశాన్ని ఇప్పుడు లేకపోతే చైనా ఎప్పుడో మనం ఇంకా సగం వచ్చేస్తుంది. పాకిస్తాన్ వదికు, చైనా వదికు ఖతం చేస్తుండే ఇదివరకే. బీజేపీకి మీరు ఓటేస్తామని చెప్తున్నారు అంటే నాయకుడిని చూసి ఓటేస్తున్నారా, పార్టీకి చూసి ఓటేస్తాం? నాయకుడే. ఇప్పుడు మెయిన్ అయితే మోడీ గారిని చూసి ఓటేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే, నా పేరు సీతారామ ఆంజనేయ శాస్త్రి. సార్ చెప్పండి సార్, మనం చూస్తున్నాం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం మల్కాజ్గిరి ఏరియాలో, మల్కాజ్గిరికా బాప్ కోనే అంటే మల్కాజ్గిరికా బాద్షా కోనే అంటున్నారు. ఇక్కడ మేము ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కేంద్రంలో బీజేపీ రావడం ఖాయం. మోడీకి ఒక పెళ్ళాం లేదు, ఒక పిల్లలు లేరు, సంసారం లేదు, ఏమీ లేదు, నిస్వార్థపరుడు, ఎటువంటి ఏ పార్టీతోటి సంబంధం లేదు ఆయనకి. అటువంటి సేవ చేసే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కింద లెక్క నా దృష్టిలో. మిగతా వాళ్ళంతా ఆయన్ని అంటిపెట్టుకొని స్వార్థపరత్వం పెంచుకోవటం, వాళ్ళ క్యాపిటల్స్ పెంచుకోవటం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప పార్టీకి సేవ చేసేవాడు ఎవడు లేడు. ఇంకోటి ఏంటంటే, ఈ ముఖ్యమైన పథకాలు పెట్టి ప్రజల్ని సోమరులుగా చేసి వాళ్ళు పని చేయడానికి, ఇంట్లో నిద్ర లేవడానికి కూడా బద్ధకమై కొట్టుకుంటున్నారు వాళ్ళు. చివరికి అట్లా దౌర్భాగ్య స్థితికి వచ్చింది. పథకాలను ఉండకూడదు, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. కష్టపడ్డ డబ్బులే మిగులుతాయి. ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చి వాళ్ళు ఇస్తావు, రేపు పోతాయి. వాడు సోమరిగా తయారవుతున్నాడు తప్ప ఏమీ లేదు. తర్వాత ఇంకోటి వచ్చేటప్పుడు టీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఎవరు వచ్చినా స్వార్థపూరితంతో కూడుకున్నటువంటి ఈగలే వాళ్ళు. ఆ బెల్లం చుట్టూ ఈగలు ముగినట్టు. కవిత వేళ ఈ రోజున స్కామ్లో ఉందనంటే ఎంత, ఇప్పుడు అవతల ఎంక్వైరీ చేసేవాడు పిచ్చోడేం కాదు కదా, ఎంతో అవగాహన చేసుకొని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశాడు.
నువ్వు చేయలేదు అంటే ఎట్లా? కవితకు బతుకమ్మ అని చెప్తున్నారు కదా తెలంగాణ. బతుకమ్మ బతుకమ్మ ఏదైనా కానీ బతుకమ్మ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 10 మంది కూడి నువ్వు గొప్పవాడు అంటే నీ మనసులో నువ్వు అనుకో నువ్వే గొప్పవాడు, నేనే గొప్పవాడిని అనుకుంటావు. నువ్వు నీ గొప్పతనం ఏంటో నీకు తెలుసు, నీ ఇంట్లో నీ భార్యకి తెలుసు. అందుకని కవిత స్కామ్లో ఇరుక్కుంది, కొన్ని కోట్లు సంపాదించింది. అట్లా కేజ్రీవాల్ మొట్టమొదటి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు చాలా నిజాయితీపరుడు, చాలా మంచివాడు, ఆ పార్టీకి చీపురు పార్టీకి వేయాలి అని గొడవ పెట్టారు. కేజ్రీవాల్ బతికేంటో అర్థమైపోయింది ఈ రోజున. ఇప్పుడు సమయం వస్తే ప్రతివాడు దొంగే, సమయం రానప్పుడు నిజాయితీపరుడు మడిగట్టుకున్నాను అంటాడు. అక్కడ 100 కోట్లు పెట్టి ఏం చేస్తావు అంటే నా కళ్ళు మూసుకొని 10 నిమిషాలు అంటే 100 కోట్లు మాయమైపోతాయి. అందుకని ఏ పార్టీ కాకు మోడీ సెంట్రల్లో మోడీ రాదగ్గ వ్యక్తి, ఆయనే వస్తాడు, వాడు అనకూడదు, ఆయనే వస్తాడు, ఆయన రావటం ఖాయం. అంతే అంటారా? అనుమానమే లేదు. రాసిస్తా 100 రూపాయల బాండ్ పేపర్ మీద, అనుమానం లేదు. ఆయన ఎందుకు సార్ మోడీ అంటే మీకు ఇష్టమా? మోడీ అంటే ఇష్టం. మోడీ చేసే పనులు ఎవరైనా అయోధ్యలో రామ మందిరం కట్టించాడంటే ఇంతమంది ఉన్నారు, ఎవరైనా చేయగలిగేది పని. 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామ మందిరాన్ని చేసి మత పిచ్చి అనుకోండి, కుల పిచ్చి అనుకోండి, ఏమనుకోండి, ఏదైనా అనుకోండి, చేయగలిగాడా లేదా? సింగిల్ వ్యక్తి సుప్రీంకోర్టుతో పోట్లాడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫేవరబుల్గా తనకు వచ్చేట్టుగా చేసుకొని రామ మందిరం నిర్మించాడు. ఒక పార్టీ ఫండ్ లేదు, అందరూ కోట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? నాకు ఎవరైనా కోట్లు ఇవ్వమంటే. అందుకని మోడీ రావటం ఖాయం. ఇక్కడ కూడా అనుకున్న సీట్లు బీజేపీకి రావు. ఇక్కడ తెలంగాణలో మరి ఎట్లా? తెలంగాణలో రావు. బీజేపీ సీట్లు రావంటారు. చాలా కష్టం రావటం. అంత దొంగలేగా, సమయం వస్తే అంత దొంగలేనే. ఏముంది ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్స్ పెంచుకోవడానికి కోసం వాళ్ళ 1 కోటి ఉంటే 100 కోట్లు చేసుకోవడానికి ఒక ఎలక్షన్ అనేది ఆయుధాన్ని దగ్గర పెట్టుకున్నారు అంతే. ఆ ఎలక్షన్ అయిన మరో రోజు 13వ తారీఖు అయిపోయిన తర్వాత 14 కనపడాడు ఎవడు. కౌంటింగ్ దాటిన తర్వాత అంటే అసలు కనపడాడు, మాయమైపోయినట్టు లెక్క. అందుకని ఏమిటంటే ఏదైనా కానీ పథకాలు ఉండకూడదు. జగన్ నాశనం చేశాడు ఆంధ్రాలో. పథకాలు ఇచ్చి ఈ రోజున ఒక్కడు అంటే చంద్రబాబు నాయుడు చేస్తాడని కాదు, ₹1 పావలంతనే చేయగలుగుతాడు. వీడంతా ఏం లేదు, వీడికి అసలు పొలిటికల్ అంటే పీకి కూడా స్పెల్లింగ్ చేయలేదు. అటువంటి రాజశేఖర్ రెడ్డి చేశాడు. ఆ పథకాలు అనేది ఉండకూడదండి. పథకాలు జబ్బు. ఉచిత పథకాలు వద్దంటారు మీరు? వేస్ట్, సోమరుగా తయారు కావటమే. నేను ఇంటికి చెప్పాను కదా, నేను నిద్ర లేవడం భార్య పట్టుకొని లేపాలి నిద్ర. చివరికి ఆ పరిస్థితికి వస్తాడు. అది నా ఉద్దేశం. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? మల్లారెడ్డి సార్. మిమ్మల్ని మల్లారెడ్డి మాకు ఎంపీ గుర్తుకొస్తున్నారు సార్? మేము అంత పెద్దలం కాదు, చిన్నలు. ఓకే సార్, ఏంది మొత్తం ఎలక్షన్ల హడావిడి అయితే జరుగుతుంది, కొనసాగుతుంది. మల్కాజ్గిరి కా బాద్షా కోన్ అంటున్నారు మళ్ళీ. ఇక అందరూ ఎవరి యుద్ధం వాళ్ళు చేయాలి కదా, ప్రయత్నం ఎవరి యుద్ధం వాళ్ళు చేయాలి. ఎవరి యుద్ధం వాళ్ళు చేస్తే ఇక లాస్ట్కు ఎవరో నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది అంతే. ఎవరమైనా అంతే కదా. ఇక అది విషయం. ఇక ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ అంటారు, సెకండ్ బీజేపీ అంటారు. అంటే మీ అభిప్రాయం ప్రకారం మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీజేపీ అంటున్నారు అంతే అని నా ఉద్దేశం. ఇక్కడ తెలంగాణ అంటే మల్కాజ్గిరి ఏరియా పైన ఢిల్లీలో అంటే ఇక ఎక్కువ శాతం అయితే మోడీకి ఎక్కువ హవా ఊపడుతుంది. కానీ మ్యాక్సిమం ఇప్పుడు కేసీఆర్ లెక్కలు కావచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మురిసిపోతున్నారు, వాళ్ళు కూడా అంత మురవకూడదు ఎవరు కూడా. ఉద్దేశం అయితే అది అట్లా, ఉద్దేశం అది. అంత మురిస్తే కూడా మంచిది కాదు. ఎవరు ఏం పని చేసేదాన్ని పని చెప్పుకుంటే సంతోషం, కానీ పని తక్కువ ఆడావిడి ఎక్కువ, అట్లుంది కథ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఢిల్లీలో కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు వస్తారండి. మోడీ గారు తప్పకుండా రావచ్చు. ఎందుకంటే ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే మిగతా కాంగ్రెస్ కానీ మిగతా గవర్నమెంట్స్ తోటి కంపేర్ చేస్తే కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ అనిపిస్తున్నాయి. సో అలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న సార్ నమస్తే. నమస్తే అండి. పేరేంటి సార్? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ సార్, చూడండి మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మనం ఎప్పుడు కనబడిన ముఖాలు రోజు కనిపిస్తున్నాయి, ఇక తిరుగుతున్నారు. మరి ఇక్కడ మల్కాజ్గిరికి బాద్షా ఎవరు చెప్తారు మీరు? నేనైతే ఈటెల రాజేంద్ర అని చెప్తానండి. ఎందుకు సార్? బీజేపీ మోడీ చేసిన డెవలప్మెంట్స్ వల్ల, ఆయన చేసిన 370 ఆర్టికల్ కానీ,
మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్, దీనివల్ల నేను మోడీ ఫేస్ వాల్యూ మీద ఈటెల రాజేందర్ తప్పకుండా గెలుస్తాడండి. ఖచ్చితంగా 100%. ఇక్కడ మీరు ఓటు వేసేది ఈటెల రాజేందర్కి చూసా, లేకపోతే బీజేపీ అనే పార్టీకి చూసా, లేకపోతే మోడీని చూసా? మోడీ డెవలప్మెంట్ని చూసి ఈటెల రాజేందర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. దీనికి అసలైన కారణాలు అంటే ఏం చెప్తారు మీరు? చెప్పినా కదా, మోడీ చేసిన డెవలప్మెంట్స్ కానీ దానివల్లనే. డెవలప్మెంట్ ఏంటి సార్ చెప్పండి? ఇది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, ఇది 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, బేటీ పడావో బేటీ బచావో, ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. చెప్తే చాలా పెద్ద లిస్ట్, కానీ నేను గుర్తుకొచ్చినా చెప్తున్నా. అది రాహుల్ గాంధీ కూడా మన గరీబీ హటావ్ అని చెప్తున్నారు కదా సార్. గరీబీ 70 ఏళ్ళకి ఒకటే నినాదం మీద వస్తున్నారండి. గరీబీ పెరిగిపోయింది, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. గరీబీ కూడా అట్లనే పెరిగిపోయిందండి. అట్లా అంటారా? అంతే. మరి కేసీఆర్ కూడా ప్రధాని అవుతా అని చెప్తున్నారు. కేసీఆర్ మొన్న సీఎంఏ కాలే, ఇంకా ప్రధాని ఎక్కడవుతాడండి? అయిపోయింది. 10 years చూసి ఆయన ముఖం చూసిన తర్వాత విరక్తి పుట్టింది పబ్లిక్లో, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? నరసింహ సార్. సార్ చెప్పండి, మనం ఎలక్షన్లో హడావిడి సాగుతుంది. మల్కాజ్గిరి కా బాద్షా అంటే ఎవరు చెప్తారు మీరు? బీజేపీ అండి. బీజేపీని ఈటెల రాజేందర్ అంతే అంటారా? అంత కంపల్సరీ. ఎందుకు, అసలైన కారణాలు ఏంటి? అంటే బీజేపీ, మోడీ పరిపాలన, బీజేపీ అంటే మాకు చిన్నప్పటి నుండి ఇష్టము. ఓకే. ఎవడు నిలబడ్డా బీజేపీకి ఓటు వేయాల్సిందే. అంటే పార్టీని చూసి ఓటేస్తున్నారు? పార్టీని చూసి, క్యాండిడేట్ తర్వాత అండి మోడీ, బీజేపీ, అంతే అంటారు. అదే నేను అదే కారణాలు ఏమన్నా చెప్పగలరా? అవినీతి లేని పరిపాలన, డెవలప్మెంట్. అదే గత యూపీఏ పరిపాలన ఎట్లుండే, మన ఇండియా 75 సంవత్సరాల స్వతంత్రంలో ఎన్నడూ లేని స్కామ్లు జరిగింది అదే 15 సంవత్సరంలో. ఈ 10 సంవత్సరాలలో ఏం లేదు కాబట్టి మోడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. పేరేంటి? రాణి గారు. చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి కా బాద్షా అంటే ఎవరు చెప్తారు మేడం? ఆ ఎలక్షన్లు అనేది ఉండదు, ఎవరు తిప్పలు వాళ్ళండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి వేసుకుంటారు, అంతే. అంటే మీకు కొంచెం ఉంటుంది కదా మేడం, మార్పు రావాలంటే మీలాంటి వాళ్ళు చాలా అవసరం. మనం మా కాన్స్టిట్యున్సీ వేరు. ఇక్కడ మల్కాజ్గిరి డిపార్ట్మెంట్ రాదండి? లేదు. ఓకే సరే, పైన మరి పిఎంగా ఎవరు చూస్తున్నారు మీరు? పిఎంగా ఎవరంటే మోదీ గారు బాగున్నారు. మోదీ గారు బాగున్నారు. ఎందుకు మేడం? బాగుంది కదా, మనకైతే ఇప్పటివరకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. సపోర్టింగ్ బాగుంది. వేరే కంట్రీస్ నుంచి చూస్తే బాగుంది సపోర్టింగ్. అంటే మనకి యుద్ధాలు అలా జరగకుండా కూడా బాగుంది కదా, అందుకని ఫైనల్గా మోడీ అంటున్నారు. పైన మోదీ గారు. మేడం ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. పేరేంటి సార్? గిరి గారు. చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మనం మరి మల్కాజ్గిరిలో ఎప్పుడు తిరిగాని ముఖాలు కనిపిస్తున్నాయి. మరి ఏంది మల్కాజ్గిరి కా బాద్షా ఎవరంటే మీరు ఎవరు చెప్తారు? చూద్దాం, ఎలక్షన్ రిజల్ట్ పబ్లిక్ నాడి మనం చెప్పలేం కదా. పబ్లిక్ నాడి నాడి అంటే మీరే పబ్లిక్గా సార్, మీరు ఓటేస్తేనే వాళ్ళు గెలిచేది. మీరు ఓకే ఓకే, మీరు ఎవరైతే ఓటేస్తారో మీరే కదా సార్? ఓకే, నా ఎస్టిమేట్ ప్రకారం ఇక్కడైతే ఈటెల రాజేంద్ర గారు వస్తారు. మన నేషనల్ అయితే పిఎం మోడీ గారు డెఫినెట్గా. ఎందుకు సార్ ఈటెల రాజేంద్ర ఇక్కడ రావాలి? వస్తారు, నాకు గెస్ అదే అంటారు. నేను యాంటిసిపేట్ చేస్తున్నాను, నేను పక్కా అని చెప్పలేను. నేను రేపు రాలేదంటే నేను అడగచ్చు కూడా, అందుకే నా యాంటిసిపేషన్ అది. నా గెస్ అయితే అదే. ఇక్కడ ఈటెల రాజేంద్ర పక్క, పైన మోడీ అంటారా? మోడీ గారు కన్ఫర్మ్. వేరే ఎవరు లేరు బెస్ట్ లీడర్ మనకి. ఆయన చేసిన అన్ని ఇప్పటివరకు బెస్ట్ ఉన్నాయి కాబట్టి. మోడీ చేసిన కొంచెం మంచి పనులు చెప్పండి. చాలా ఉన్నాయి, నేను అదే అంటున్నాను. నేను ఎక్కువ చెప్పలేను, చాలా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే బెస్ట్ ఏంటంటే కంట్రీ సేఫ్లో ఉంది, అది ఇంపార్టెంట్. వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా వార్స్ జరుగుతున్నాయి, మన కంట్రీ చాలా బెటర్లో ఉంది. నేను ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలిస్తే నేను బాగా చెప్పాను. ఆయనకు మన పేరు అంతటా బయట కూడా ఇస్లాం కంట్రీలో ఎక్కడ కూడా హిందూ దేశం, మనం హిందూ దేశం కాబట్టి ఆయన దేశభక్తి పరుడు. ఆయన కంటే మించిన దేశభక్తి పరుడు ఈ దేశంలో లేరు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. కేవలం దేశం కోసమే ఆయనకు ఫ్యామిలీ గురించి ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించాడు. డైలీ 18 గంటలు దేశం గురించే ఆలోచిస్తాడు. ఆయన ఏకసంతాగ్రాహి, దైవభక్తి గలవాడు, మహిమలు గలవాడు. మనకు కావాల్సింది కూడా దేశం బాగుంటేనే మనం బాగుంటాం. దేశంకు ఏదైనా ప్రాబ్లం జరిగితే మనకు ప్రాబ్లం జరుగుతుంది. ఇవాళ చూసినారు కదా, సిరియా కంట్రీలో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది. ఎక్కడ చూసినా ఎవరి పేరు వినబడుతుంది, ఎవరి వల్ల డ్యామేజ్ జరుగుతుంది, నష్టాలు జరుగుతున్నాయి, మానవత్వం మంట కలిసిపోతుంది అనేది అందరికీ తెలుసు కదా. అది జరగకుండా
మనల్ని కాపాడడానికి ఒక పెద్ద చౌకీదారుగా ఆయన ఉన్నాడు. అన్నిటిని వదిలి స్వార్థం లేదు, కక్కుర్తి లేదు, లోభం లేదు, మదం లేదు, మచ్చరం లేదు. ఎవరైనా కోపం చేసి 2 మాటలు అన్నా కూడా వాడిని తిరిగి మాట అనడు. ఎక్కడైనా అవమానం జరిగినా తిరిగి అవమానం చేయాలని అనుకోడు. ఆయనది ఉద్దేశం ఏంది? నా కుటుంబం 142 కోట్లు, 140 కోట్ల జనం, నా భారతదేశ జనమే నా కుటుంబం. వాళ్ళ మంచి కోసం, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ సుఖం కోసం మాత్రమే నేను పాటుపడతా. అలాంటి ఇంటెన్షన్ ఉన్నవాడు ఎవరిని కూడా ఏమీ అనడు. ఎందుకు అనడు అని అంటే మన అన్నోళ్ళు మన కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళని తిరిగి అనడం వేస్ట్. వాళ్ళు ఈరోజు కాకుండా రేపైనా వాళ్ళ లోపల పరివర్తన చెందుతుంది అన్న ఉద్దేశం మీద ఆయన ఎవరిని ఏ మాట అనడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. అది కేవలం మన కోసం. ఓకే, ఢిల్లీలో అయితే కన్ఫర్మ్ మోడీ అని చెప్తున్నారు. మరి ఇక్కడికి గల్లీలో ఇక్కడ మల్కాజ్గిరి బాద్షాకి ఎవరంటారు? ఇప్పుడు ఉన్న దాంట్లో లోకల్ క్యాండిడేటు ఈటల రాజేందర్. ఎందుకు సార్? ఎందుకు అని అంటే ఆయన ఇక్కడ వ్యక్తి ఇంతకుముందు చేసిన తెలంగాణ పోరాటంలో కూడా ఉద్యమకారుడు. రెండోది ఏంటంటే ఆయన చేసిన ఇప్పటి వరకు పోలియో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన నిశ్చలంగా చేసుకున్నాడు, నిస్వార్థంగా పనిచేసిండు. ఆయనకు నచ్చలేదు చాలాసార్లు. ఆయన ఆ గవర్నమెంట్లో వాళ్లకు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు, ఇది పద్ధతి కాదని వచ్చేసిండు. పళ్ళు తోసేసారు. అరే వీడు ఎదురు తిరిగేటోడు, ఎప్పటికి ప్రశ్నించేటోడు మనకెందుకు అనేది రకంగా ఏదో ఇండైరెక్ట్గా బయటపడేసారు. బయటపడేసిన తర్వాత ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీకి రావాలి. ఏ పార్టీలు ఉన్నాయి? నచ్చిన పార్టీ ఒకటి దానికి వచ్చేసిండు. నచ్చిన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పనులకు, లేకుంటే ఉద్యమకారుడు కాబట్టి ఆయన జీవితం కూడా, లేకుంటే అంటే ఎవరికైనా ఆయనకు బిజినెస్ లేదా, ఈయనకు వ్యాపారాలు లేదా అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. ఉండాలి, కడుపు కూడా ఉన్నది కదా, నలుగురు ఉన్నారు కదా మన వెనకాల, మన మీద ఆధారపడి ఏం రా సంగతి, ఏం చేసినవురా అని అడిగేటోడు ఉంటాడు కదా. వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ప్రజాసేవ చేయాలి. అది ఆ ఇంటెన్షన్లో ఆయన చేస్తున్నాడు. ప్రాబ్లం ఏమున్నది దాంట్లో? నీకోసం కబ్జాలు చేయట్లేదు కదా, లేకుంటే స్కాములలో ఇరకపోవట్లేదు కదా, జైళ్ళకు పోతలేడు కదా, ఎఫ్ఐఆర్లు అయితలేవు కదా. ఇది ఎవ్వరు మాట్లాడినా నేను సమాధానం చెప్తా. ప్రతి వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్పడానికి రెడీ. సవాల్ ఎవరైనా విసిరినా కూడా రాండి. నేను అడ్వకేట్ మల్లికార్జున, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, లీగల్ అడ్వైజర్ను, కేశవనగర్ కాలనీకి జనరల్ సెక్రటరీ. ఓకే, ఎవరైనా అడ్వకేట్గా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కొందరు ఏంటంటే, కొందరు ఏమంటున్నారు బీజేపీ పార్టీ అనేది ఒక హిందువులకే పరిమితం అయిపోతుంది అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? క్లాసులో 40 మంది ఉంటారు, అందరికి 100 మార్కులు రావు. ఎందుకు రావు? ఎందుకు రావు? అదే క్లాసు, అదే టీచర్, అదే కుర్చీ, అదే క్లాస్ రూమ్. ఎందుకు వస్తాయి? నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతావు? 10 మంది ఫెయిల్ అవుతారు. ఇది ముగ్గురికి బార్డర్ మార్కులు వస్తాయి, 15 మందికేమో 50 మార్క్స్ 60 మార్క్స్ వస్తాయి. ఒకరికి ఇద్దరికి 100 మార్క్స్ 90 మార్క్స్ పర్సంటేజ్ 80% ఎందుకు వస్తుంది? జనాలల్లో కూడా ఈ దేశ జనాలల్లో కూడా అన్ఎడ్యుకేటెడ్స్, ఇల్లిటరేట్స్, అసలు వాట్ ఈజ్ వాట్, అసలు లైఫ్ అంటే జీవితానికి అర్థం తెలియని వాళ్ళు 95% ఉన్నారు. మన జీవితం ఏందని ఒకటే తెలుసు వాళ్ళకు. రూపాయి సంపాదిస్తున్నామా, బతుకుతున్నామా, ఒక ప్లాట్ కొంటున్నామా, బతుకుతున్నామా, ఇల్లు కొంటున్నామా, బతుకుతున్నామా. మళ్ళీ రేపు పొద్దున మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? గత చరిత్ర 500 సంవత్సరాల నుంచి చరిత్ర ఏం జరిగింది మన దేశానికి? 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు ఎందుకు పాలించిండు? దానిలో మన ప్రాబ్లం ఏమున్నది? తెలంగాణ నైజాం ఈ ముస్లిమ్స్ ఎక్కంచెలు వచ్చినారు. ఎందుకు మనల్ని పుట్టి పెరిగి తాత ముత్తాతలు సనాతన హిందూ ధర్మాన్ని అఖండ భారతదేశం అని అంటే ఎలా ఉండేది? ఎందుకు ఈరోజు ముక్కలైపోయి వాడికి వీడికి పంచిచ్చి వాడెళ్ళిపోయిండు? రేపు పొద్దున మళ్ళీ ఏం జరుగుతుంది, మన దేశ భవిష్యత్తు ఏంది అనేది వీళ్ళకి లేదు. ఎందుకు లేదు అంటే అది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. వాళ్ళ బతుకుదేరు అలా అంతవరకే ఉంది. ఇప్పుడు ఈ వాచ్మెన్ ఉన్నాడు, ఆడికి ఇప్పుడు ఎక్కడో ఊరు నుంచి పిల్లలు తీసుకొని 2-3 పిల్లలు తీసుకొని వచ్చిండు. ఎందుకు వచ్చిండు ఇక్కడికి? ఇవన్నీ పట్టించుకోవడానికి రాలే. ఎందుకంటే ఆయన కెపాసిటీ లేదు, ఆడికి ఉంది లోపల ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. నాకున్నదాని కాకుండా నాకున్న దానికంటే ఒక 10% నాలెడ్జ్ ఉండదు. ఆయనకి తెలుసు తప్పు ఒప్పు. తిన్నోడికి ప్రతి ఓడికి. అంటే మీరేం చెప్తున్నారు సార్ అంటే ఏదైతే మతాల పిచ్చి అన్నట్టు అనిపిస్తున్నది.
మత మౌఢ్యం ఉండొద్దు. మనం మానవులం. నువ్వు నేను సమానంగానే ఉన్నాం. ముక్కు ఉన్నది, కాలు ఉన్నది, ఏలు ఉన్నది, బ్లడ్ ఉన్నది, తల్లి కడుపుల నుంచే పుట్టిన. మీరు చెప్తున్నారు కదా సార్ ముస్లిం హిందూ అని అలా చెప్తున్నారు. ఈ భారతదేశం అంటే సబ్బండ వర్గాలు అందరూ ఉంటారు కదా ఇక్కడ. మీరు అంటున్నారు ఇప్పుడు మనం పుట్టుకతోనే మతాలు రాలేదు, రాజకీయ పార్టీలు రాలేదు. పుట్టుకతో నచ్చింది ఒకటి ఏడుపు. అంతే. ఏడుపు తర్వాత నవ్వు, తర్వాత ఆకలి. ఏడుపుతో పాటు ఆకలి, ఇంతే. కానీ ఇప్పుడు మతాలంటే ఏంటి? ఆచారాలు, నమ్మకం, విశ్వాసం అంతవరకే ఉండాలి. ఇప్పుడు నేనున్నా మీ మీద నాకు ఈరోజు కలిసినప్పుడు ఒక నమ్మకం కుదిరింది, అదే వీడి మీద నమ్మకం లేదు. ఇప్పుడు అందరు కలుస్తున్నారు, 100 మంది కలుస్తున్నారు, అది విశ్వాసం. అంటే మతం అనేది ఒక విశ్వాసం, అంతవరకు ఇంట్లోనే ఉండాలి, అది కడప దాటొద్దు. మతం అవుటే ఉండదు. పూర్తిగా మతాన్ని పట్టుకొని మానవత్వాన్ని, మనుషులను వదిలేసి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించద్దు. అది ఎన్నటికైనా సర్వనాశనం. ఎవరికైనా, నాకు కానీ నీకు కానీ కులం మతం అనేది ఉండద్దు. భారతీయులము, భారత మాత ముద్దు బిడ్డలము. మనం మనల్ని కాపాడుకుంటూ భారతదేశానికి మనం ఏం చేస్తున్నాము, మన గడ్డను మనం ఎలా కాపాడుకోవాలి. 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎవడెప్పుడు ఎక్కడ ఏమైనా చేసినా కూడా మనం ఈరోజు బార్డర్ మీద సైనికులు పెళ్ళం పిల్లల్ని వదిలిపెట్టుకొని నా అల్లుడు ఒకడు ఉన్నాడు లేక్ వ్యూలా, మంచు గడ్డ కడుతుంది, బ్లడ్ గడ్డ కట్టినా కూడా అక్కడ కాపలు ఉంటున్నాడు. ఎవరి కోసం? మన కోసం ఉంటున్నాడు. ఆయనకి ఇక్కడ 50,000 దొరికాయా? ఆర్మీలో ఎందుకు ఉంటాడు? దేశభక్తి వాళ్ళ లోపల ఉన్నది. నువ్వు ఇప్పుడు మన సౌత్ ఇండియాలో లేదు కానీ నార్త్ ఇండియాలో గుజరాత్ కానీ రాజస్థాన్ బీహార్ ఏరియాలకు పోండి, కాశ్మీర్ ఏరియాలకు పోండి, నేను ఖచ్చితంగా బార్డర్లో పనిచేయాలి, నేను ఆర్మీలో వెళ్ళాలి. అంటే వాళ్ళకు బాగా నాలెడ్జ్ ఎందుకున్నదంటే అక్కడ బయట నుంచి వచ్చే దేశాల నుంచి వచ్చే శత్రువులది పరిస్థితి ఎట్లున్నదో వాళ్ళని నేను ఎదుర్కోవాలని కసి పెరుగుతుంది యువకులల్లో. మనకు లేదు అది, కాబట్టి మనకు లేదు. ఓకే, ఫైనల్గా ఇక్కడైతే ఈటెల రాజేందర్ అంటున్నారు, ఫైన్ ఎంపై మోడీ అంటారు. 100% ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే. భారతీయత అంటే భారతదేశం, దేశభక్తి నిండుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిష్కల్మషంగా నిస్వార్థంగా పనిచేస్తాడు. 100 మందిలో ఎవరో ఒకరు ఇద్దరు కక్కురుతుంటారు, పలానోడు చేయలేదు చేస్తాడు. మన కుటుంబంలో 10 మంది ఉంటుంది, ఏళ్ళు ఉన్నాయి, అన్ని సమానం లేవు. ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. మంచి చెడు 2 ఉంటాయి, కానీ పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఉంటుంది. నీ పార్టీలో పర్సంటేజ్ 80% చెడు ఉంటే ఇంకొక పార్టీలో 80% మంచి ఉంటుంది, 20% చెడు ఉంటుంది. చెడు మంచి ఉంటేనే ఓకే. కారం ఉప్పు ఉంటేనే అది మనం తినగలుగుతాం. కారం వద్దురాబాయి ఉప్పు వేసుకుందాం, స్వీట్ వేసుకుందాం అంటే తినలేము. మన ఆరోగ్యానికి కూడా అది హాని చేస్తుంది. అందుకోసం దాంట్లో పర్సంటేజ్ ఇప్పుడు నేను అంత 100% సత్యహరిచంద్రుని చెప్పను నా వల్ల కాదు కూడా. ఎందుకు కదంటే ఈ సమాజం అట్లా నన్ను మార్చింది. ఇలా ఈ రోజు నేను మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు వాట్ ఈజ్ వాట్ అనేది నేను పూర్తిగా దేశం. మీరు ఓకే ఫైనల్గా బీజేపీ అని చెప్తున్నారు, మరి కాంగ్రెస్ చేసిన ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ చేసిన తప్పులేంటి? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మన కేసీఆర్ కూడా ప్రధాని అవుతా అని చెప్తున్నారు. అది కూడా చెప్తా వినండి. కాంగ్రెస్ ఏం చేసిందనంటే ఒక హిందూ ముసుగు వేసుకొని వాళ్ళ తాత ముత్తాతలు తరాలు ఏదైనా కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చింది, ఎవరు పుట్టినారు అనేది మొత్తం బ్లడ్లో వాళ్ళకు ఉండి హిందూ రాజ్యాన్ని పరిపాలించడం కోసం నేను హిందూ అనేదాన్ని జనానికి ఫోకస్ చేయాలి చేసుకుంటూ రాజ్యాంగంలో సవరణలు చేసినారు. 27 సవరణలు ఇందిరాగాంధీ చేసింది, 12 సవరణలు నెహ్రూ చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కలిసి 70 సవరణలు 72 సవరణలు చేసింది. ఎవరి కోసం చేసినారు? అంతమంది ప్రజల కోసం చేయలే, కేవలం ఒక వర్గానికి సంబంధించే పుల్లలు పెట్టినారు. సెక్యులర్ అని ఎందుకు పెట్టినావు? ఇస్లాం కంట్రీలు ఉన్నాయి, వాడు ఇస్లాం అని చెప్తాడు. క్రిస్టియన్ కంట్రీలు క్రిస్టియన్ అని చెప్తాడు. నీదెందుకు సెక్యులర్? నీదెందుకు? నువ్వు ఉన్నదే మొత్తం త్రూఅవుట్ వరల్డ్లో 7 దేశాలలో మాత్రమే హిందువులు ఉన్నారు. హిందూ దేశాలు 7, అది పూర్తిగా కాదు, పాక్షికం. దాంట్లో పెద్దన్న భారతదేశం 100% హిందువులే. 500 సంవత్సరాల క్రితం నువ్వు వెళ్ళు, ఇక్కడ ఏ జాతి ఏ మతం లేదు, ఓన్లీ హిందువు, అఖండ భారతం అంతే. నువ్వు ఎవరో వలస వచ్చినవాడు, వాడు ఇరాన్ నుంచోగడు, పారిస్ నుంచోగడు, ఇరాక్ నుంచోగడు, వాళ్ళు వచ్చి సర్వనాశనం చేసి మనకు తెలివి లేక, దేశంలో మనకు తెలివి లేకనే కదా ఇప్పుడు మనం ఉన్నాం. మనకు బలం లేకుంటే వాడు వచ్చి కొడతాడు కదా, బయట వాడు వచ్చి. అదే జరిగింది ఈరోజు. అన్నీ అక్కడ పుల్లలు పెట్టుకుంటూ గేక్కుంటూ పిల్లలు పెట్టుకుంటూ వచ్చిన. ఇలా 370 జీవో అంటున్నాడు. మమతా బెనర్జీ అంటుంది ఎన్ఆర్సీ
సిఏఏ ఇవన్నీ రద్దు చేస్తా అంటుంది. ఎందుకు అంటే ఓపెన్ చేసుకొని అందరు తీసుకుందామా? 140 కోట్లు జనాలు నిండు శూలాలుగా ఉంది భారతదేశం. ఆస్ట్రేలియాలో ఎంత జనాభా ఉందో తెలుసా? మన దేశంతో 10 రెట్లు ఎక్కువ. 3,90,00,000 జనాలు ఉన్నారు. ఎంత బాగుంటారు తెలుసా? ఎంత డిసిప్లిన్గా ఉంటారు తెలుసా? ఇప్పుడు ఇంట్లో 12 మంది కన్నవు, 12 మందిని కంటే డజన్ అటిపాలు తెచ్చినవయా. జనాభా వల్ల ఏం జరుగుతుంది? అక్కడ జనం పెరగడం వల్ల మనిషి ఒకటి వస్తుంది, తల్లిదండ్రికి తినరు. అదే 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 4 కన్నో 3 కన్నో 2 కన్నో మనిషి 2 ఇస్తాం మనం. కడుపు నుండి తింటారు. నేను తింటా, నా భార్య తింటుంది, అంతే తేడా. సింపుల్. పాపులేషన్ ఎక్కువ చేయడానికి ద్వారాలు తెలిసి కేరళ నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ ఇతర ప్రాంతీయ పార్టీల పబ్బం గడుపుకోవడానికి, వాని ఆస్తులు పాస్తులు పెంచుకోవడానికి వాని కొడుకులు, వాని తల్లి తండ్రి వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడాలి. రేపు పొద్దున భారతదేశం ఏదైనా ఇరుకాటముల పడితే గరీబీ హఠావని చెప్తున్నారు సార్ రాహుల్ గాంధీ. మరి మంచి మాటలు నన్ను ఎట్లా నమ్ముతావు నువ్వు? రాహుల్ గాంధీ ఒక పెద్ద పప్పు అండి. రాహుల్ గాంధీ పప్పు. ఆ చిన్న పిల్లగాడు కూడా ఆయనకంటే మంచిగా మాట్లాడతాడు. ఎప్పుడు ఏం సరిగ్గా మాట్లాడతాడు ఆయనకే తెలియదు. ఏదో మాట్లాడితే తర్వాత సారీ అంటాడు. రాహుల్ గాంధీ వేస్ట్. సెంట్రల్గా మంచి నాయకత్వం అంటే బీజేపీకి మించిన నాయకత్వం లక్షణాలు ఎవ్వనికి లేవు. కాంగ్రెస్లో ఒక్కనికి లేదు. మన ఇంతకుముందుకు ఏం చేసినాం? రోబో పాలన నడిచింది. గతంలో రోబో పాలన. ముందు ఏదో రోబోని పెట్టిండు మన్మోహన్ సింగ్, వెనక నుంచి ఆమె నడిపింది. ఆడపాలన ఏముంటుందండి? ఆమెకి ఏమొచ్చు? ఆమెకి వాళ్ళు అనవసరంగా ఏదో గాంధీ పేరు చెప్పుకొని ఏదో బతుకుతున్నారు తప్ప వాళ్ళు గాంధీ కడపలో పుట్టిన వాళ్ళ, గాంధీ వంశం నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు. రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ ఏదో ఆ జమాన్లో వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు. ఒకటే కదా వాళ్ళకి, రాహుల్ గాంధీ మోహన్ గాంధీ మరి కాదంటున్నారు. కాదు, వాళ్ళు మహాత్మా గాంధీ కడుపు నుంచి పుట్టిర్రా? ఆయన ఏమంటారు? ఆయన వంశపారపర్యం వీళ్ళేమన్నా చెప్పండి. ఎందుకు అనవసరం బేకారం అన్నీ? వీళ్ళు వచ్చిన వాళ్ళు అదే దేశం నుంచి రాజీవ్ గాంధీ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ తట్టబుడ చదువుకొని పోయినట్టు అయిపోవు. అనవసరంగా ఇక్కడ పెట్టి ఇక ఈ ముస్లింని పెంచి పోషించే కాంగ్రెస్ ప్రభుత్వమే. ముస్లిమ్స్ని భారతదేశంలో ముస్లిం వాళ్ళని వద్దంటారు. మరి వద్దనడం కాదు, అందరిలా కలిసిమెలిసి ఉంటే మంచిగా. కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇదే బోడుపల్ల తీసుకోండి. అసలు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళండి. ఒక హిందువుని ఎవడన్నా ముస్లిం వచ్చి కొట్టిండు అనుకో, 10 మంది పక్కకు ఉన్న హిందువులు పారిపోతారు. అదే ముస్లిం వాడిని ఒక్కడిని కొట్టండి, మీ తప్పు సార్. మా తప్పు కాదు. చిన్న ఎగ్జాంపుల్, మొన్న చెంగిచెర్లలో జరిగిందండి. ఏం జరిగింది? మనలు హోలీ ఆడుకుంటున్నారు, ఆ కొడుకులు వచ్చి కొట్టిర్రు, ముస్లిమ్స్ వచ్చి కొట్టిర్రు. ఇద్దరు కలిసి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పటివరకు పోలీసులు ఏం చర్య తీసుకున్నారు ఇప్పటికీ చెప్పండి? వాళ్ళ మీ కొట్టిన అది జరిగిన వారం రోజులు కూడా తిరగలే. మన జవహర్ నగర్లో ఏమైంది? పీక కోసిండు ఎవడో మొత్తం మాది, మన పీక వచ్చి ఏం చేసిండ్రు? ఇప్పటివరకు పోలీసులు చర్య తీసుకురా. మీరు సెంట్రల్లో మోడీ ఏం చేసినా నాకు అక్కడ నుంచి వచ్చి ఏం చేయడు, పక్కకున్నవాడు కాపాడాలండి. నువ్వు ఎక్కడో ఉన్నాడు మోడీ ప్రభుత్వంలో ఉన్నాడుగా వాడు చేయడం అంటే ఆయన వచ్చి అతనికి అన్ని రాష్ట్రాలు చూడాలి. ఇక్కడ పక్కకున్నోడు ఏం చేస్తాడండి? పక్కకున్న పోలీస్ స్టేషన్ చేస్తాడు. ఇమ్మీడియట్ ఉన్న పర్సన్ చర్య తీసుకోవాలి. కానీ ఎవరో రావాలి, ఎవరో చేయాలంటే ఏముందండి? అది మన దగ్గర ఉన్నది. ఇంకోటి చిన్నది, మొన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మన అసెంబ్లీలో వచ్చిందో రాలేదో, ఇక్కడ మసీద్ పెద్దగా అయిపోయింది. మసీద్ పెద్దగా అయింది. ఇప్పుడు చూడండి వారోత్సవాలు జరుగుతున్నాయి ఆడ రోజు. ఈడ ఏముంది? మరి టెంపుల్లో ఏముందండి? టెంపుల్లో ఏముంది? టెంపుల్ పక్కకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ లేపుతలేరు, కానీ పక్కకున్న మసీదుని లేపుతున్నారు. అంటే యూనిటీ కావాలి కదా సార్, మీరు చెప్పండి కదా. యూనిటీ అంటే పక్కలు కూడా ప్రభుత్వాలు కానీ కార్పొరేటర్లు కానీ రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలి కదండి. చెప్తా ఇంకోటి, మొన్న ఈ అసెంబ్లీ బిఫోర్ ఎలక్షన్స్ కూడా మన వాళ్ళు పోయి దానికి ఫండ్స్ ఇచ్చారు, మసీద్కి ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ ఇచ్చిన తోటి ఇలా గెలిచారో లేదో వాళ్ళకి మసీద్ వచ్చింది. దానికి డెవలప్ చేసుకోవడానికి ఫండ్స్ ఉపయోగించుకుంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు. మా పక్కకు ఉన్న హనుమాన్ టెంపుల్ ఎందుకు చెప్తలేరు? అంటే మీ అభిప్రాయం, మీరు మాట్లాడే మాటల్లో ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం వాళ్ళని పోషిస్తుంది, బీజేపీ పార్టీ హిందూ వాళ్ళని పోషిస్తారంటారా? పోషించడం ఎక్కడైనా చూపించరా హిందువులని పోషిస్తున్నారు? హిందువులకే మేము సపోర్ట్ చేస్తుందని మద్దతు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నామని చెప్పలేదు. ఎవరైనా చెప్పిరా? ఎవరైనా మోడీ అని చెప్పిండా, అమిత్ షా చెప్పిండా, లేకపోతే పక్కకున్న బీజేపీ కార్పొరేటర్ అని చెప్పిండా? మేము ఓన్లీ బీజేపీలకే హిందువులకే పనిచేస్తాం, ముస్లింలకు పనిచేయమని ముస్లింలకు పనిచేయమని చెప్పి అంటున్నారు కదా. ప్రత్యేకించి క్రిస్టియన్ గురించి తీయట్లేదు ఇక్కడ
ప్రత్యేకించి మీరు ప్రత్యేకించి ఏం చేస్తున్నారంటే ముస్లిం వాళ్ళు ఏదైతే మీరు చెప్తున్నారో మస్జిద్లు ఇట్లా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకు మీకు ఇంత దోషం అస్సలు లేదు. మరి ఎందుకు చెప్తున్నారు? ఇగో అండి ఒకటే అండి, జనాలు కూడా భయపడతారు. ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళేమని చేస్తే పోరంబోక వాళ్ళు కొట్టుకుంటే పోరంబోక కాదు, ఇక్కడేంది ఎక్కడ మీరు రియల్ ఎస్టేట్లో చూడండి ఆడ కూడా వచ్చి ఆక్రమిస్తే ఎవరు దగ్గర పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చర్య తీసుకోరు. నేను చూసిన చౌటుపల్ల చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు దగ్గరున్న వాళ్ళు మేమే సామాన్య ప్రజలు వదిలేండి, రాజకీయ నాయకులైనా పోలీసులు ఎవరైనా ఆడొచ్చి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు లేకపోతే ఐడియలు ఉంటారు. ఎందుకు మనకు వచ్చింది సరే దీనికి పరిష్కారం చేయాలంటే పరిష్కారం అంటే ఏంటండి, ప్రభుత్వాలు కూడా అందరినీ సమానం చూడాలి. ఇప్పుడు మేము ఎవరికైతే రిక్వెస్ట్ పెడతామో ఒకవేళ కంప్లీట్ చేసాం అనుకో, వాళ్ళకి ఇట్లా రెస్పాన్స్ ఉంటే మాకు కూడా అట్నే రెస్పాన్స్ ఉండాలి. అది వాళ్ళు తగ్గాలని లేదు, మేము పెరగాలని లేదు. మన ప్రజాస్వామ్యం అంటారు భారతదేశం, ప్రజాస్వామ్యం లెక్కనే ఉండాలి. నేను చిన్నదండి, నేను ఇంతకుముందు ఒక ఎంఎన్సీలో వర్క్ చేసిన ఇంతకుముందు. దాంట్లో మా ఆఫీస్లో కూడా హార్డ్వేర్ నెట్వర్క్ ఉండే, నాకంటే బచ్చగా ఆడాడు. ఇది ఫ్రెషర్ వచ్చిన 1-2 ఇయర్స్కి, నేను సీనియర్. దాంట్లో క్రికెట్లో గెలిస్తే, పాకిస్తాన్ క్రికెట్ గెలిస్తే ఆడు నా దగ్గరికి వచ్చి జై అంటాడు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా అంటాడు. మా ఆఫీస్లో ఎట్లుంటుంది అంటే ఏ మతాలకి అటువంటి ఏమైనా వస్తే తీసేస్తా అంటారు. అసలు వాడు నా పక్కకు వచ్చి అంటాడు, అరే వాడు ఇట్లా కొట్టిండు, ఇట్లా వాళ్ళకి జే వాళ్ళు మస్తుందంటే, అరే నేను అప్పుడే చెప్పినట్టు స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీస్లోనే అంటే మా క్యాబిన్లో, అరే ఇక్కడ మన కంపెనీలో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ నువ్వు ఇక్కడ కాబట్టి కంపెనీలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఏమనట్లేదు. ఇదే బయట అంటే తోమటం నేను, నీ పని నువ్వు చూసుకో, నా పని. ఒక్కొక్క నిమిషం పబ్లిక్ టాక్ ఇప్పుడు కూడా వచ్చినా కొందరు ముస్లిం వ్యక్తులు కొందరు ముస్లిం వ్యక్తులు కూడా అంటున్నారు నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అందరిని అలా అంటే కరెక్ట్ కాదు కదా అనడం. అందరం ఏమన్నా ముస్లిం వ్యక్తి ఏదో ఒకటి పోరంబాకు చేసిండని అందరిని అనడం చిన్నదండి. ఇంకోటి లాస్ట్ ఐపీఎల్ ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్ గేమ్స్ జరిగితే మన సర్వే ఆఫ్ ఇండియాలో బస్సు మీద ఎగిరేసి జెండాలు పట్టుకొని తిరిగారు. ఏం చేశారు? ఏ పోలీస్ చేశారు? అదే హిందువులు ఏమైనా చేశారు అనుకో, జూమ్ కెమెరాలు ఏడున్నాయి వెతుకుతారు చుట్టుపక్కల, జూమ్ చేసి ఆయన పట్టుకొని తీసుకొని లోపడేస్తారు. మరి ఈడ జరిగినప్పుడు ఏం చేశారు? అంతెందుకు, మళ్ళీ మొన్న ఆడ జరిగింది, మన ట్యాంక్ బండ్ మీద రీసెంట్గా 2-3 వీక్స్ కావచ్చు అంతే, ఆడ కూడా ఎగిరిరు. బెంగళూరులో ఏం జరిగింది మన దగ్గర చూద్దామండి. మన దగ్గర ఏం చేశారు మొన్న ట్యాంక్ బండ్ మీద ఎన్ని వీడియోలు షేర్ కాలే. మల్కాజ్గిరి కా బాద్షా ఎవరంటే ఎవరు చెప్తారు? మల్కాజ్గిరి కా బాద్షా ఎవరంటే ఈటెల రాజేందర్ 100% అది, దాని డౌట్. ఫైనల్ గీనల్ ఏం లేదు. ఇంకా ఎవ్వరు భారతీయ జనతా బీజేపీ నుంచి ఏ క్యాండిడేట్ అయినా బాద్షా, మోడీ నేను నిలబడ్డా, మీరు నిలబడ్డా, ఎవరు నిలబడ్డా కూడా బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డా వాడే బాద్షా మల్కాజ్గిరికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక అంతే, అవసరం. సార్ నమస్తే. పేరేంటి సార్? ధీరజ్ గారు. చూస్తున్నాం మనం ఎలక్షన్లో అయితే హడావిడి జరుగుతుంది. మల్కాజ్గిరి నుంచి 3 బరిలో అయితే దిగుతున్నారు, కాంగ్రెస్, బీజేపీ, మరి అది కాకుండా బీఆర్ఎస్. మరి వీళ్ళు మల్కాజ్గిరికి బాద్షా ఎవరంటారు, ఎవరు చెప్తారు సార్? ప్రస్తుతం మల్కాజ్గిరిలో అయితే సిచ్యువేషన్ టైట్ ఉంది. ఐ థింక్ ఈటెల రాజేంద్ర గారు కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. ఎందుకంటే సునీత గారు అయితే అంత అంటే షీఈ్ నాట్ ప్రొయాక్టివ్, లైక్ అంటే పబ్లిక్ తోటి అంతా కలిసి మాట్లాడినట్టు ఎప్పుడు కనపడలేదు కంపేర్ టు అదర్ 2 కంటెస్టెంట్స్. సో ఐ థింక్ ఈటెల రాజేంద్ర గారు బెటర్గా పర్ఫామ్ చేసి వినే ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే లైక్ మేబీ హీ హాజ్ లాస్ట్ ఆయన ప్రీవియస్ కాన్స్టిట్యూషన్స్లో ఓడిపోయారు, కానీ ఇప్పుడు ఐ థింక్ సిటీలో మాత్రం కాంగ్రెస్ ఉంది, బట్ సెంట్రల్లో ఇది ఎంపీ ఎలక్షన్ సంబంధించింది కాబట్టి సో ప్రాబబ్లీ ఆయననే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కనపడుతుంది. ఎవరు ఆయన అంటే? ఈటెల రాజేంద్ర గారు. అవును. ఢిల్లీలో ఎవరు ఉంటారు? సారీ, ఢిల్లీలో పిఎం మోదీ గారే. అంతే అండి. ఎందుకు సార్ మోదీ ఎందుకుంటారు? ఎందుకంటే చూస్తున్నాం అభివృద్ధి ఎలా చేశారు, మళ్ళీ ఇవన్నీ అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏవి చేయలేకపోయారో అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ అయోధ్య టెంపుల్, రాముడి దేవుడిది, ప్లస్ సెక్షన్ అదే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370. సో అవి అమలు చేసినందుకు మోదీ గారికి కృతజ్ఞతలు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు ప్రస్తుతం ఆయనంత స్ట్రాంగ్ ఎవరు కనపడట్లేదు కంపేర్ టు మోదీ గారు. సో ఐ థింక్ మోదీ గారే విల్ బి ద విన్నర్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. పేరేంటి సార్? రాజిరెడ్డి. రాజిరెడ్డి గారు, చూస్తున్నాం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది దేశం మొత్తం. అయితే ఇక్కడ తెలంగాణ మనం చూస్తున్నాం, మల్కాజ్గిరి నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారాన్ని, మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి అని కూడా. అయితే ముగ్గురులో ఎవరు ఉంటే ఇక్కడ మల్కాజ్గిరికి బాగుంటుంది? ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఫస్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్. ఇది ఇక్కడ స్టేట్లో ఎవరు ఏ పార్టీ ఉండి ఏది వచ్చినా ఏం పీకలేదు. సెంటర్లో స్ట్రాంగ్ ఉండాలంటే ఏమున్నది, అక్కడ మంచి చేసేవాడు ఉండాలి. అక్కడ మంచి జరగాలంటే బీజేపీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యాంగం ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసినా మొత్తం ముస్లిం పరంగా అయినా కానీ హిందూ పరంగా ఒక్క అమెండ్మెంట్ చూపెట్టండి. 10 సంవత్సరాల కింద కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది. హిందువులు ఏదైనా చేసుకోవాలంటే మైనార్టీలతో ఏంది ఏమంటారు దాన్ని, నో ఆబ్జెక్ట్ పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. వాళ్ళు చేసుకోవాలంటే ఎలాంటి లేదు, పిఎస్ నుంచి చేసుకోవాలని కూడా ఒకటి పెట్టిర్రు. అప్పుడు బీజేపీ వ్యతిరేకించినందుకే అది ఆగిపోయింది. అంటే ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు కేసీఆర్ కదా ఇక్కడ సొమ్ము తీసుకొని పంజాబ్లో పంచిపెట్టినట్టు రాహుల్ గాంధీ ఓపెన్గా ఒక మీటింగ్లో చెప్పిండు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 5,000 కోట్లు ఆర్థిక సాయం చేస్తా పాకిస్తాన్ అని. ఎవడబ్బా సొమ్ము అది తప్పు కదా. అందుకే సెంట్రల్ గవర్నమెంట్లో ఏది స్ట్రాంగ్నెస్ ఉండాలన్నా అక్కడ బీజేపీ ఉండాల్సిందే. ఇక మనోళ్ళు ఏంది అంటే ఇప్పుడు అసదుద్దీన్ మాట్లాడతాడు, మోడీ ఎప్పుడు ఉన్నాడు, యోగి ఎప్పుడు ఉన్నాడు, వాడు పోయి మఠంలో కూర్చుంటాడు, మన రోజులు వచ్చినప్పుడు వాడిని ఎవడు కాపాడుతాడు అంటే ఏంది, వాడిని స్వతంత్రం రాగానే మనం నరుకుతాడు వాడు, ఏం మిక్కుతాడు. ఇటువంటి ప్రసంగాలన్నీ ఎన్నుకుంటా కూర్చొని చవటదద్దమ్మలాగా ఇంకా మేలుకోకపోతే ఇంకెన్నడు మేలుకునేది. లేక ఎవడో వచ్చినాడు ఒక్కడు మొగోడు వానికి సపోర్ట్ చేయకపోతే ఈ దద్దమ్మలకి ఈడమైంది నాకు అర్థం కాదు. అంతే కదా, అది ప్రజలు ఆలోచించుకోవాలి. బీజేపీ కావాలనుకుంటాను మీరు దేనైనా స్ట్రాంగ్నెస్. ఇప్పుడు వాళ్ళు వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఏం చేసినా ఎవరికి భయపడకుండా దేశం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలో చేసుకుంటూ పోతున్నాడు. వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఎంతసేపు వాని భజన వీజం భజన చెప్తే ఏం చేశారు వీళ్ళు. గరీబీ హటావో అని చెప్తున్నారు రాహుల్ గాంధీ, దీనిపై మీ అభిప్రాయం? ఏం హటాయిస్తాడు, ఏం చేస్తాడు చెప్పు. రాహుల్ గాంధీ ఏం 47 ఏళ్ళు ఏకచక్రాధిపత్యం చేసి ఏం చేసారు. ఇప్పుడు ఒకటే సింపుల్, మన కేసీఆర్ సారే ఉన్నాడు, నేను కూడా 10 సంవత్సరాలు ఆయనకు సపోర్ట్ చేసిన, నాకు తెలిసిన అందరితో టీఆర్ఎస్కి వేయించిన. ఏం బీకేండు, అహంకారం పెరిగింది, ఆస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏమన్నా బాగు చేయాలంటే ఎకనామికల్గా చూడాలి, ఎవరికి ఆర్థిక సాయం ఉంటే వానికి గవర్నమెంట్ నుంచి కావాలి. వీడేం చేస్తున్నాడు, ఈ కులం ఆ కులం ఈ కులం మనకు తెలిసిన 10-12 కులాలు ఉంటే 150 కులాలు చేసి పెట్టిండు. అంటే బ్రిటిష్ కాలం నాటి పోకూడా పోతున్నారు, మనని విభజించి పాలించని మనని ముక్కలు చేస్తుంటే వాళ్ళు ఒకటే మీ ఎప్పుడు మాకు అధికారం వస్తే అప్పుడు మేము తందమన్నట్టుగా వాళ్ళు చూస్తుంటే బుర్ర లేదా జనాలకు. ఇంకా వెనకటి ఊర్లో ఎవడో ఒక పెద్ద మనిషి ఉండి ఆ పార్టీకి అంటే ఆ పార్టీ, ఈ పార్టీకి అంటే ఈ పార్టీ వేసే రోజులు పోయినాయి. ప్రతి ఒక్కడు చదువుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు లోక జ్ఞానం వచ్చింది కాబట్టి ఆలోచిస్తారు, దాని ప్రకారం చేస్తారు ఎవరు చేసిన. అందు గురించి ఇప్పుడు ఇది లోకల్ పార్టీ కాదు, ఇప్పుడు అసెంబ్లీ అన్నప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఓకే, మల్కాజ్గిరిలో బరిలో అయితే ముగ్గురులో ఎవరు బాద్షా? ఇప్పుడు నేను ఒకటే, అది ఫస్ట్ నీకు అదే చెప్పిన. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకోటి వీళ్ళకి ఓటేసినంత మాత్రం మనకి ఏం జరుగుతుంది సార్? వీళ్ళు గెలిస్తేనే కదా అక్కడ మోడీ ఉండేది. అరే బీజేపీ పార్టీ గెలవాలి అని చెప్తున్నా నేను. బీజేపీ గెలిస్తేనే కదా పార్లమెంట్లో స్ట్రెంత్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఏం స్ట్రెంత్ వస్తుంది, బీఆర్ఎస్కి ఏం ఉన్నది ఆడ. బీఆర్ఎస్ ఈయనే ఊడిపోయి ఉన్న స్టేట్లలో ఊడిపోయి, ఇప్పుడు వాళ్ళని గెలిపిస్తే ఏం చేయగలుగుతాడు సెంటర్లో? ఏం లేదు కదా. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, నువ్వు తల కింద పెట్టి వేలాడినా కానీ నీకు ఆడ అధికారం రాదు. అధికారం నీకు ఓటేసి ఏం లాభం? ఏదన్నా దేశానికి మంచి జరగాలంటే ఏది పవర్లు ఉంటుంది, ఎవరు చేయగలుగుతారు వాళ్ళకి ఇవ్వాలి ఓటు. ఫైనల్గా బీజేపీ రావాలనుకుంటున్నాను. సెంటర్లో బీజేపీ రావాలి, స్టేట్కి అసెంబ్లీ వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం అంతే తప్ప ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ అనవసరంగా ఇవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్. అక్కడ మోడీ అనేటోడు ఇంకో 10 సంవత్సరాలు ఉంటేనే దేశం ఏమైనా బాగుపడుతుంది అంతే తప్ప వీళ్ళు పంజాగాన్లు ఏం చేస్తారు, ఏం చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే సార్. పేరేంటన్నా? నా పేరు వెంకటరమణ గారు. చూస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎలక్షన్ల మరి టోటల్ దేశం మొత్తం ఎలక్షన్ల హడావిడి జరుగుతుంది. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో పరిధిలో అయితే ముగ్గురు డాన్ లెక్క ఉన్నారు. మరి మల్కాజ్గిరికి బాద్షా ఎవరండి? ఎవరు చెప్తారు మీరు? సునీత వస్తుందమ్మా. సునీత ఇందిరెడ్డి ఉంది కదా, వస్తుంది కాంగ్రెస్.
సునీత కాంగ్రెస్ ఎందుకు ఉంది వెయిట్ ఉంది ఉందా ఉంది కాంగ్రెస్ ఉందా పవర్ ఉంది ఇదైతే ఉంది ఏదో బస్సులు ఫ్రీ చేసిన అందుక అట్లానే కాదు బస్సు ఫ్రీ చేసినది కాదు ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీకి ఇక్కడ గెలిచిండు ఆ ఛాన్స్ ఇప్పుడు ఉంది మల్లారెడ్డి పవర్ కూడా తక్కువ అవుతుంది మల్లారెడ్డి పవర్ కూడా తక్కువ అవుతుంది ఆమె గెలుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కానీ అదే కాకుండా ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ కూడా ఉన్నారు అనుకుంటా ఈటల రాజేందర్ కూడా ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు మోదీ కూడా 29కి వస్తున్నట్ట కదా ఎంత చేసినా కానీ రాడు ఎందుకు ఎందుకంటే ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నాయి కాబట్టి అన్నీ బయటపడతలేవు కానీ సార్ ఎలక్షన్ కోడ్ అన్నీ బయటపడుతుంది ఆమె వస్తుంది సొంత ఇందిరాడి వస్తుంది కంపల్సరీ ఎంపీగా ఇక్కడ వస్తారు పైన పీఎంగా ఎవరు వస్తారు మరి మోదీ అంతేనా ఎందుకు ఆయన మంచి పని చేస్తాం కానీ ఛాన్స్ మాత్రం లేదన్న రాహుల్ గాంధీ ఛాన్స్ లేదు అంత పవర్ ఇక్కడ లేదు యూపీలో కానీ అంటే అంత మనం తెలియదు మనకి అంత నమస్తే నమస్తే కాక నమస్తే కాక పేరేంది అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ అన్న చూస్తున్నారు మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లో ఆగమాగం అవుతున్నారు ఎప్పుడు కనబడని ముఖాలు మీ ఇంటికి వచ్చి అమ్మ ఓట్లేయండి అని అంటున్నారు ఎట్లా అనిపిస్తున్నది అమ్మా ఓట్లేయా అంటే ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు పబ్లిక్ ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు అంతకు మించి ఏం చేయలేము ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడైతే మల్కాజ్గిరిలో చెప్పండి చెప్పండి మీ ఇష్టం కాంగ్రెస్ కాంగ్రెస్ సునీత ఇక్కడనే పోటాపోటీ అంటున్నా మల్కాజ్గిరిలో ఊపు ఉన్నది కాంగ్రెస్ ఈరోజు నామినేషన్ ఉంది కదా మల్కాజ్గిరి అయితే పక్కా కాంగ్రెస్ ఓకే ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ గెలుస్తా అని చెప్తున్నారు క్యాండిడేట్ పేరేంటి తెలియదు కానీ కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎట్లా అన్నా అక్కడ మెజారిటీ ఉంది కాంగ్రెస్ ఎవరు నిలబడినా గెలుస్తారా మల్కాజ్గిరిలో గెలుస్తారు ఓకే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ ఢిల్లీలో మోనీ బీజేపీ మోదీ అట్లా అంటారా ఇక్కడ కాంగ్రెస్ అక్కడ మోదీ భలే ఉంది ఓకే అన్న నమస్తే హరి అన్న ఏంది మొత్తం ఎలక్షన్లో హంగామా ఏం హంగామా ఉన్నా అని కూడా మా బతుకులు మావే కదా మా బతుకులు మావే కదా అనగా ఏం హంగామా ఉన్నా అని కూడా మా బతుకులు మావే మొత్తం డాన్లో అయిపోతున్నారు కదా మొత్తం ముగ్గురికి పోటాపోటీగా అంటున్నారు బీజేపీ అన్న ఈటెల రాజేందర్ అయితే కంపల్సరీ ఎందుకంటావా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరానా పింఛన్ ఇస్తా అన్నారు ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వలే ఇంకా పింఛన్లు పెంచుతా అన్నాడు ఇంతవరకు పింఛన్లు పెంచలే 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు కొందరికి రాలేదు చాలా మందికి రాలేదు ఇంకోటి కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నాడు 200 యూనిట్లు అన్నాడు కానీ ఓనర్లకే వస్తుంది ఆ ఓనర్లు కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తలేరు బిల్లులు ఇస్తలేరు ఏమంటారు రేట్లు పెంచుతారు డైరెక్ట్ కట్టమంటారు ఆయన చేసింది ఏముంది వాళ్ళు వచ్చి చెప్పిన వాగ్దానాలు బస్సులు ఫ్రీ చేసినట్టు కదా బస్సులు ఫ్రీ చేసి మమ్మల్ని ఆగం చేసిండు కదా ఆటో డ్రైవర్లను ఆగం చేసిండు కదా బస్సులు ఫ్రీ చేసి ఏం చేసిండు బస్సులు ఆడ ఫ్రీ చేసిండు అన్నిటి మీద పెంచుకుంటూ పోయిండు మ్యానుఫ్యాక్చర్లు అంతగానం పెట్టిండు కరెక్టే అది కాదని కాదు అన్ని చేయాలి ఫస్ట్ ఈ ఫ్రీ బస్సు పెట్టి ఆటో వాళ్ళకైతే దెబ్బ తీసిండు ఆటో వాళ్ళకు చాలా దెబ్బ ఇక్కడ సిటీలో మామూలుగా నడుస్తున్నాయి క్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఓలా ఊబర్ ఉన్నాయి కాబట్టి నడుస్తుంది ఊర్లలో ఉన్న వాళ్ళకైతే బస్సులు వచ్చేదాకా వాళ్ళు 2 గంటలైనా కూర్చుంటారు ఫ్రీ బస్ అని 2 గంటలైనా కూర్చుంటారు ఆటో వాళ్ళు అయితే చాలా అన్యాయం అయిపోయారు ఇంట్లో చాలా అన్యాయం అయిపోయారు ఆటో వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు ఫస్ట్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టింది కరెక్టే నువ్వు చేసింది కానీ ఫస్ట్ ఆటో వాళ్ళని ఆలోచించి నువ్వు చేసేది ఉండే రేవంత్ గారు మీకు కూడా చెప్తున్నా కొద్దిగా ఆటో వాళ్ళని ఆలోచించి చేయండి మీరు ఇప్పటికైనా అంతే నేను చెప్పేది అదన్నా వాళ్ళు మీకు ఖచ్చితంగా ఇదే కాకుండా మీరు 2 లక్షల రుణమాఫీ అంటున్నారు మరి అదే కాకుండా అంటే ఉద్యోగ సౌకర్యాలు కావచ్చు అలాంటి కొన్ని 2 లక్షల రుణమాఫీ
మళ్ళీ దానికి ఆధార్ కార్డు, ఓటర్ లిస్టు, రేషన్ కార్డు అన్నీ ఉండాలి. మళ్ళీ ఆడవాళ్ళకు 2500 అది ఇస్తా అన్నాడు పింఛన్ ఏదో. ఆ 2500 కూడా మళ్ళీ అన్నీ చూపెట్టాలి, అన్నీ పెట్టాలి. నువ్వు మ్యానుఫ్యాక్చర్లో పెట్టే ఏమి. ఇంకోటి టీఆర్ఎస్ని మార్పు కోలుకొని కాంగ్రెస్ గెలిపించినాం, కానీ మాకు దెబ్బ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్ ఇక్కడ అందరం ఆటో డ్రైవర్. కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తే నాశనం అయిపోతామని చెప్పేసి మేము ఆయనకి ఓటు వేసి గెలిపించినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మంచి వ్యక్తి కావట్లేదు, ఆయన కష్టపడి పైకి వచ్చినాడే నాకు తెలుస్తుంది. ఆయన చదువుకున్నాడు, మంచి చేసి నేను చేయగలను. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టి మాకు చాలా ఇబ్బంది ఇస్తారు. ఒకటే మిగతా మొత్తం ఒకటే, మిగతా మొత్తం ఓకేనా? మిగతా అవుతుంటే ఇప్పుడు ఆటోలు ఇంకా ఉందా సార్, డ్యామేజ్ అయిపోయినాయి, బస్సు ఫ్రీ అన్నారు. చెప్పుకోవడానికి చాలా బాగుంది సార్. పెట్టింది అన్ని అమలు చేయాలి. నువ్వు ఫస్ట్ దీని మీద సంతకం పెట్టినావు, మరి ఆటో వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడ పోవాలి? వాళ్ళు రోజు ఆటో నడుపుతూనే వాళ్ళు పూటకి వెళ్ళేటోళ్ళు. మీరు ఆలోచించకుండా మీరు దీన్ని ఫస్ట్ చేసిర్రు, మరి వెనక చెప్పినేమో దాన్ని మెల్లగా చేస్తున్నారు. మరి దీన్ని కూడా మెల్లగా చేస్తే మాకు కూడా జర అవకాశం వచ్చింది కదా అన్న మీకు. ఇప్పుడు ఓట్లు అయితే అవకాశం వచ్చింది, ఏ పార్టీ గెలవబోతుంది ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా అన్న, మీరే అవకాశం ఇస్తున్నారు. మేమెందుకు అవకాశాలు ఇస్తున్నాము? మేము 10 సంవత్సరాలు ఈయన కేసీఆర్ పరిపాలించిండు కాబట్టి మళ్ళీ ఈ పార్టీ వస్తే మళ్ళీ మనకేమన్నా మంచిగా వస్తుందేమో అని చూస్తే ఫస్ట్ మననే అనగదొక్కిండు, ఇంకా మేము దానికి ఏం చెప్తాం? సరే మరి ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? ఏ పార్టీకి ఓటేయను, నాకు ఆ రోజు మైండ్కి ఏది వస్తే అదే వేస్తా. చెప్పేదేం లేదు. నా మైండ్ ఎలక్షన్ బూత్కి పోతా కదా, అక్కడ పోయినప్పుడు నాకు ఏది వేయాలనిపిస్తే మైండ్కి, అప్పుడు నేను అదే వేసేస్తా. ఇది వేస్తా అని చెప్పను. ఓకే ఓకే అన్న. అన్న నమస్తే. భాస్కర్ అన్న. భాస్కర్ కొంచెం ఏం నడుస్తుంది ఎలక్షన్లో హంగామా అన్న? మాకైతే బీజేపీ పార్టీ అన్న. బీజేపీ అన్న. మాకు ఇక్కడ అయితే మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కి మేము ఏదలుచుకున్నాము. మా ఆటో స్టాండ్ మొత్తము మేము బీజేపీకి. ఆటో స్టాండ్ మొత్తం బీజేపీ? బీజేపీ. అంటే మీ ఆటోలు పొట్టలు కొట్టిందని దానికోసమే? దానికోసమే సార్. మేము ఇప్పుడు మాకు ఇప్పుడు 3 గంటలే సార్ బండి పెట్టి నేను, ఒక డ్రాప్ లేదు మాకు. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు 1000 రూపాయలు చేసుకునేటోళ్ళం మేము. ఇప్పుడు 200, 300 గిటే చేయలేకపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు 300 చేయలేకపోతున్నాం. బండి కిరాయి కట్టాలన్నా, ఇంట్లో చూసుకోవాలన్నా, మా ఖర్చులు చూసుకోవాలన్నా, మాకేమి అన్ని ఇబ్బందులు అయినాయి. ఎవరైనా లేడీస్ ఇప్పుడు 10 మంది ఉంటే మగవాళ్ళు 2 ఉంటారు. లేడీస్ 10 మంది బస్సు ఎక్కుతారు, మగవాళ్ళు 2 ఎక్కుతారు. వాళ్ళు కూడా బస్సులోనే పోతారు. ఇంకా మేము ఆటోలు ఎట్లా నడపాలి? మాది అది ఇబ్బంది. నాకైతే రేవంత్ రెడ్డి అయితే వేస్ట్. ఆడే అంటున్నా నేను, ఆడు వేస్ట్ కాడాడు. ఆడు ఎందుకు ఇవన్నీ పెట్టిండో నాకు అర్థమవుతలేదు. పింఛన్లు అన్నాడు, ఇప్పుడు 2500 పింఛన్ అంటుండు. ఆల్రెడీ పింఛన్ వస్తున్నాయి పెద్ద మనుషులకు. ఈ 2500 మళ్ళీ పెంచుడు ఎందుకు అవసరమా? మళ్ళీ కరెంట్ అన్నాడు, అది ఉట్టి ఓనర్స్కే. అంటే కిరాయి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ కిరాయి ఉన్న వాళ్ళు గిట్ట ఓటేసిండుగా నీకు, మళ్ళీ ఆయన గిట్ట కరెంట్ బిల్లు తక్కువ చేయాలిగా. ఆయన గిట్ట లేదు. మాకేమో ఇప్పుడు మేము కిరాయికి ఉండేటోళ్ళం, సొంత ఇండ్లు కావు, ఏదో ఊర్లోకెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. ఆడ కిరాయిన మా కరెంటు బిల్ మీ అందరికి ఫ్రీ అని చెప్పాలి, అది లేదు. గ్యాస్ అన్నాడు, ఫస్ట్ ఏమో 14 కిలోల గ్యాస్ వస్తుండే, ఇప్పుడు వచ్చేది 9 కిలోల గ్యాస్. ఇంకా వాళ్ళు ఫ్రీ ఇచ్చింది ఏంది? ఇలా 14 కిలోలు వస్తుండే, అదంతా 1100. ఇప్పుడు 9 కిలోల గ్యాస్ వస్తుంది 500లకు. ఏం లాభం అన్న? ఆడ పెట్టి లాభం ఏముంది? ఇంకా రిలీజ్ కాలేదు. అది 9 కిలోల గ్యాస్, చిన్న గ్యాస్ ఏం సరిపోతుంది? ఫైనల్గా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి బరిలో ఎవరు బాద్షా? మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ పక్కా బీజేపీ. పైన గిట్ట ఆయననే మోలీ బీజేపీ. కాంగ్రెస్ వస్తే అన్న 50 ఏళ్ళు పరిపాలించారు, ఏం చేసారు? ఏమన్నా చేసిందా కాంగ్రెస్? అదే లొల్లీలు, అదే పంచాయతీలు. గరీబోళ్ళకి ఏం చేసారు చెప్పు? మా అంటే గాడొక ప్లాట్ పంచారు. గరీబోనికి ఏం చేసారు? గరీబోనికి ఏం చేయలే, అదే బతుకు.
ఇప్పటికి మేము కిక్ కొట్టున్నాం, బిచ్చం ఆడుకుంటున్నాం. కిక్ మార్ బీక్ మాంగ్ అన్నట్టు అయిపోయింది మా బతుకు. బీక్ మాంగ్ ఇప్పుడు కిక్ కొడితేనే కానీ బండి స్టార్ట్ అయ్యేది మాది. కిక్ కొడుతున్నాం, బిచ్చం ఆడుకుంటున్నాం. అమ్మ ఎక్కుర్రి, అయ్యా ఎక్కుర్రు అని ఆడుకునేటోళ్ళైనా సలామత ఆడుకుంటారు. మేము దానికన్నా బతుకులే అలాగా ఆగమైపోయినాయి మావి ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. కాంగ్రెస్ వచ్చి ఏం చేసిందన్న? ఏం చేయలే. ఆడైతే రేవంత్ రెడ్డి గారు వేస్ట్ గాడు. ఎంత వేస్ట్ గాడు అంటే ఆనంత వేస్ట్ గాడు ఓని చూడలే. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడైనా మా బతుకులు బాగుండే మాకు ఈ చాలను లేకుండే, ఏం లేకుండే. ఆటోని ముట్టుకోపోతుండే. ఇప్పుడు ఆటోలు ఆపుతారు, ఎడబడతాడ పేపర్ లేకపోతే ఏం లేకపోతే ఆపుతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరేంటి సార్? కాశీనాథ్ అండి. కాశీనాథ్ గారు, చూడండి మొత్తం ఎలక్షన్లో హడావిడి అయితే జరుగుతుంది. మరి మల్కాజ్గిరిలో ముగ్గురు అయితే పోటాపోటీగా నడుస్తుంది ఇక్కడ. మరి ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ అనుకుంటున్నామండి మేమైతే. బీజేపీ గెలుస్తామో అనుకుంటున్నాం. బీజేపీ క్యాండిడేట్ ఎవరు? రాజేందర్, నీటిల రాజేందర్. అంటే ఎందుకు బీజేపీ గెలవాలా? ఏముందండి, ఇప్పుడు బీజేపీ అంటే ఇక మోదీకి సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలి కదా. ఓటు మోడీకి చూసి చేస్తున్నారా లేకపోతే ఈటల రాజేందర్కి చూసి? రెండో అండి, ఆయనను కూడా చూసేస్తాము. అంటే ఇంతకుముందు ఆయన మాకు ఎమ్మెల్యే కూడా లేకుండే, ఇప్పుడు నిలబడ్డాడు ఫస్ట్ ఎంపీ కాబట్టి ట్రై చేస్తున్నాం మాకు వేద్దామని. ఈటల రాజేందర్ కన్ఫర్మ్ అంటారా? కన్ఫర్మ్ అండి. అంటే మేమైతే అనుకుంటున్నాము, చాలామంది మా ఫ్రెండ్ గ్రూప్ కానీ అందరం అనుకుంటున్నాం. మీ అనుభవం ప్రకారం ఎంత మెజార్టీ రావచ్చు? ఎంత మెజార్టీ అంటే మోదీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి. ఆయన తప్పించి ఎవరు వచ్చేటట్టు చెప్పండి మీరు. అవునా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ వస్తున్నారు కదా, గరీబీ హటావ్ అని. ఏడండి అంత లేదండి, రాహుల్ గాంధీకి అంత సపోర్ట్ లేదు. కాంగ్రెస్ అంటే స్టేట్ గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేసారు అనుకోండి, స్టేట్లలో రావచ్చు కానీ సెంట్రల్లో కొంచెం కష్టమే. ఈసారి కూడా మోదీ ఛాన్స్ 99%, 100%. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలక్షన్ పబ్లిక్ టాక్ కోసం వస్తుంది. మాకేం మాట్లాడి రాదు మరి. అమ్మా, ఏది ఏ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు? కాంగ్రెస్ ఏ పార్టీ గెలుస్తుంది మాకు తెలియదు. అంటే ఏ పార్టీ మీకు తెలుస్తుంది కదమ్మా? ఓట్లు అయితే హక్కు ఉంది కదా. మెజార్టీ అంటే ఏ పార్టీకి ఉందో చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే. పేరేందమ్మా? మంజుల గారు, చెప్పండి. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో ముగ్గురు అయితే టఫ్ ఉన్నారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి ఉన్నారు. మరి ముగ్గుట్లో ఎవరు వస్తారు? బీజేపీ వస్తుంది. ఎందుకు మేడం? అంటే బీజేపీ కొంచెం అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా, అందుకని మేమైతే బీజేపీ వస్తుంది మా సైడ్ అని అనుకుంటున్నాం. అంటే మీరు పార్టీకి చూసి ఓటేస్తారా లేకపోతే ఈటల రాజేందర్ క్యాండిడేట్? లేదు, తను చేసిన పనులను చూసి వేస్తాం. ఇప్పుడు తను ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు చేసే పనులను బట్టి వేస్తాం. ఇగో ఇవ్వన్నాడు. ఢిల్లీలో ఎవరు మేడం? ఢిల్లీలో రాహుల్ గాంధీ, మోడీ, ఎవరు వస్తారు? ఇగో ఇవ్వన్నాడు, నాకు తెలియదు. అమ్మా చెప్పు, ఎవరు వస్తారు? మోడీ వస్తారు. మోడీ రావాలా? ఎందుకు? ఆయన మంచి పనులు చేస్తుండు కాబట్టి మోడీ మంచి పనులు చేస్తున్నాడు. అమ్మ నమస్తే. అంటే ఎక్కడ రండి, లోపల ఎంతకు రండి. బస్సు పోగల అక్క నమస్తే. చెప్పండి అమ్మా, పేరేంది? పేరా దేవుని మాధవి గారు, చెప్పండి మేడం. ఎలక్షన్లో హడావిడి జరుగుతుంది. మల్కాజ్గిరికి బాద్షా ఎవరు అంటే ఎవరు చెప్తారు మీరు? మాకు ఎవరనేది తెలియదు కదా, ఏం చెప్పాలి. మేడ్చల్ ఏదో ఉందంట కదా, మల్కాజ్గిరి. ఇప్పుడు బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఆయన ఒక్కటే తెలుసా? కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఇక కాంగ్రెస్ కి అయితే వెయ్యం ఇక మీకు ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ ఒకటే ఇచ్చి అయిపోతుందా? కాదు, బస్సు ఏం లేదు. ఫస్ట్ ఏం చెప్పిండు, ఏది లేకుండా మీకు అన్ని ఇస్తాము, ఆడోళ్ళకు 2500 ఇస్తాము, గ్యాస్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ పెడుతుండు. రేషన్ కార్డు అందరికి ఉంటుందా? ఉండదు. నా మన్మన్కి చెవులు వినిపిస్తలేవు. ఆమె కోసం కూడా ట్రై చేసినాం మేము, ఆ పిల్లగానికి కూడా ఇస్తలేరు. ఇప్పుడు ఆ చెవులు వినిపోయిన పిల్లగానికి ఏడికి పోయినా కానీ ఇది రేషన్ కార్డు అడుగుతారు, ఇస్తలేరు. మరి ఇప్పుడేమో అప్పుడేమో అవ్వని చెప్పిండు, ఇప్పుడేమో ఏమి ఇస్తలేడు. ఇక ఆయన నెయ్యనే ఇయ్యం మేము. నేను తిరిగిన కాంగ్రెస్ ఎంబడే తిరిగిన ప్రచారానికి చేసిన కానీ ఇప్పుడైతే ఎంత రిస్క్ వస్తుంది ఆయన గురించి. అయితే కాంగ్రెస్ వెయ్యము ఏపీఎన్ కూడా బస్ ఫ్రీ అని చెప్తున్నారు. బస్ ఒక్కటే ఫ్రీ అయిపోతుందా? బస్ ఒక్కటి ఫ్రీ అయిపోతుందా? బస్సులో ఎంతమంది? మొన్న ఒక రోజు నుంచి చర్యాల ఆకునూరు నుంచి నిలబడితే లాల్ బజార్ దాకా నిలబడ్డ, సీట్ దొరకలేదు. కొట్టుగా వస్తురు. బస్కి వచ్చింది ఏముంది, 10 రూపాయలు పెడితే ఉప్పాల దిగుతాము.
ఈసారి కాంగ్రెస్ని అయితే గెలిపియం మేమైతే. ఆయన ఎవరు టీఆర్ఎస్ అయిననే నయం అనుకోవాలి. టీఆర్ఎస్ కల్వకుట్ల చంద్రశేఖరే నయం కేసీఆర్ గారి. అన్ని పథకాలు పెట్టిండు, అన్ని చేసిండు. ఆయన పెట్టిన పథకాలు ఈయన డమ్మి కొట్టిండు కాంగ్రెస్ అన్ని. అవి కూడా చేస్తలేడు. మరిగా గెలిపించుకొని ఏం లాభం ఉంది? సరే సార్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ.